బాబు సింగపూర్ టూర్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు చేకూర్చబోతోంది? పాపారావు గారు ఏమంటారు? అంటే ఓవరాల్గా ఇప్పుడు పెట్టుబడుల కోసం వెళ్ళటం ఇవన్నీ ఒక ఎత్తు. దానిలో అమరావతి సింగపూర్కు ఉన్నటువంటి లింక్, అంటే అమరావతిని డెవలప్ చేయడానికి సింగపూర్ కంపెనీలు ప్రయత్నం ఒకటి, అంటే అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అమరావతి నగర అభివృద్ధి కానివ్వండి. కాబట్టి ఈ రెండు పార్ట్లు చూడాలి. ఒకటి ఏంటంటే మామూలుగా మొదటి పార్ట్ ఏదైతే పెట్టుబడుల పార్ట్ ఉందో, ఇంతకుముందు ఆయన చెప్పినటువంటి అగ్రి బిజినెస్ కంపెనీల ఒప్పందాలు కానీ 10 కంపెనీలతో చేసుకున్నాయి ఇలాంటివి కానివ్వండి. అది ఇంతకుముందు దుబాయ్లో కొన్ని కంపెనీలతో, అమెరికా వెళ్ళినప్పుడు కూడా అగ్రి బిజినెస్ ఆయన, అది కూడా ముఖ్యంగా ఆర్గానిక్ అగ్రికల్చర్, దాని మీద ఆయన దృష్టి పెట్టి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఇదేంటంటే కార్పొరేట్ కంపెనీలు దిగే వ్యవసాయంగా మారుద్ది. కార్పొరేట్ కంపెనీలు ప్రధానంగా అగ్రి బిజినెస్ చేయడానికి వచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్న పెద్ద ప్రయత్నాల్లో ఒకటి ఏంటంటే, పెద్ద వ్యవసాయక రాష్ట్రంగా అక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా అది ఆర్గానిక్ వ్యవసాయ రూపంలో చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ఎంతవరకు రైతులకు మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిందే. కార్పొరేట్ వ్యవసాయాన్ని రైతాంగం కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి, మా అబ్జర్వర్స్ అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఇక రెండోది ఏంటంటే పెట్టుబడులకు సంబంధించి చూస్తే, దానిలో పోయిన పార్ట్లో పెట్టుబడులు ఇంతకుముందు వైజాగ్లో చాలాసార్లు సిఐఐ కాన్ఫరెన్సులు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తాలూకు కాన్ఫరెన్సులు పెట్టుబడుల కోసం చాలా జరిగినాయి. లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగినాయి. అవన్నీ ఎంతవరకు జరిగినాయో తెలియదు. దాని మీద తీవ్రమైన విమర్శలు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కూడా సిఐఐ కాన్ఫరెన్సులు తరచుగా జరిగాయి. ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. చాలామంది పెట్టుబడులను ఆకర్షించుకోవడానికి వాటికి వెళ్తారు. అయితే పెట్టుబడులను ఆకర్షించుకోవడానికి ఎంఓయూలు చేసుకోవటం ఒక ఎత్తు, కాన్ఫరెన్సుల్లో అవి నిజానికి పెట్టుబడులు రావటం ఒక ఎత్తు. ఉదాహరణకి 1991, 2014 మధ్య చూస్తే దేశం మొత్తంగా 101 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఒప్పందాలు జరిగినాయి. కానీ నిజానికి వచ్చింది 5 లక్షల కోట్ల, 5.1 లక్షల కోట్లు, 20 వంతు వచ్చినాయి. అట్లాగే ఉంటాయి ఎక్కడైనా. ఏంటంటే వాగ్దానాలు చేయటం ఇదంతా డిప్లొమసీ లాగా ఉంటుంది. అందరూ ఎవరు నో చెప్పరు, అందరూ ఎస్ చెప్తారు, ఒప్పందాలు జరుగుతాయి, కానీ ఆచరణలో ఏం జరగదు, కాగితాలు అంతే. తర్వాత రెండో పార్టీ ఏంటంటే, ఇక్కడ మనం అనుకుంటే అమరావతికి సంబంధించి చూసుకునేటట్లయితే, అమరావతికి సంబంధించి కూడా కొంత పురోగమనం కోసం ఆయన అర్బనైజేషన్ కాన్ఫరెన్స్లో ఆయన నిన్న అది వాళ్ళ మాట్లాడుతూ ఆయన చెప్పిన దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అమరావతి అనేది మేజర్ అర్బన్ ఏరియాగా దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. అక్కడ గ్రీన్ సిటీ కానీ, లేకపోతే బ్లూ గ్రీన్ సిటీ అనేది కానివ్వండి, దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అది ఒక మోడల్ సిటీ, 5 సస్టైనబుల్ సిటీస్లో గ్లోబల్గా ఒకదానిగా చేస్తామనేది. అయితే నో అబ్జెక్షన్, సస్టైనబుల్గా సిటీగా చేయటం. అయితే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు అర్బనైజేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్లో అర్బనైజేషన్ ఒక మేజర్ పార్ట్. అయితే అక్కడ అర్బనైజేషన్ విషయానికి వస్తే నాకున్న అభిప్రాయం ఏంటంటే, అందరికీ తెలిసిందే ఇది, అర్బనైజేషన్ అనేది గ్లోబల్గా అందరూ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా తప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా నేను చెప్పడం లేదు, కానీ గ్లోబలైజేషన్గా ప్రతి దేశంలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతుంది. 2050 నాటికి, ఇందాక మొన్న వాళ్ళ చంద్రబాబు కూడా చెప్పినట్టుగా 66% జనాభా ప్రపంచంలో అర్బన్ ఏరియాస్కి మూవ్ అయిపోతారనేది. అయితే దీనిలో మనకి మోడల్స్ ఉన్నాయి. అర్బనైజేషన్ చేయటం ఒకటి, ఆఫ్రికా, ఆసియా లాంటి ఖండాల్లో అర్బనైజేషన్ చేయటం ఒక ఎత్తు. అయితే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అర్బనైజేషన్ చేసినప్పుడు అక్కడ ఉండే సామాన్య జనం తాలూకు వెసులుబాటుని, వాళ్ళ సౌకర్యాలని, వాళ్ళ సదుపాయాలని, వాళ్ళ ఆరోగ్య విద్యా సదుపాయాల దగ్గర నుంచి వాళ్ళ కనీసం వైద్యం, లేకపోతే కరెంటు లాంటివి కానివ్వండి, వాటర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు చూడాలి. లేకపోతే నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తే నేను మోడల్ సిటీగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు, కానీ చుట్టూ ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్లో, నాకేం అభ్యంతరం లేదు అమరావతిని డెవలప్ చేయగలిగితే మీరు. కానీ ఏంటంటే మీరు ఒకసారి చుట్టూ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వైజాగ్ ఉంది, ఈరోజు ఉదాహరణ చూద్దాం చిన్నది. వైజాగ్లో ఇప్పుడు దేశంలో స్లమ్స్, పెద్ద స్లమ్స్ ఉన్న ప్రాంతం ముంబై నగరం. కానీ వైజాగ్ స్లమ్స్ వేగంగా డెవలప్ అవుతా, స్లమ్స్ ఎక్కువగా ఉన్న నగరం వైజాగ్. చాలా వేగంగా డెవలప్ అవుతున్నాయి స్లమ్స్ అక్కడ. అట్లాంటి సమస్యని పరిష్కారం చేసుకోకుండా దానికి అర్బన్ ప్లానింగ్తో వైజాగ్ లాంటి చోట్ల స్లమ్స్ ప్రాబ్లమ్ని, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకుండా అమరావతిని ఒక మోడల్ సిటీగా కట్టినట్టు మాత్రాన అది ఒక స్లమ్స్తో కూడినటువంటి ఒక పెద్ద రాష్ట్రంలో నగరాల మధ్యలో ఒక సింగపూర్ లాగా, ప్రపంచంలో ఈ ఆసియా ఖండంలో చుట్టూ ఉన్న పేద దేశాల మధ్య సింగపూర్ లాగా అది ఉంటుంది తప్పితే దానివల్ల తక్షణం ప్రజలకు అనుకూలే ప్రయోజనాలు ఉండవు. రెండోది ఏంటంటే, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రెండుగా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా మీరు డెవలప్ చేయదలుచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉండేది. ఎందుకంటే ఉదాహరణ, చైనాలో నగరీకరణ జరిగినంత వేగంగా ప్రపంచంలో ఎక్కడ జరగల. చర్చ సమయంలో నేను ఆ డేటా కూడా చెబుతాను. అయితే ఆ నగరీకరణ వాళ్ళు నగరాలు నిర్మించడానికి అత్యంత తక్కువ ల్యాండ్ ఏరియాని వాడుకుంటున్నారు. చైనాలో నగరాలను నిర్మించడానికి 2008 నాటి డేటా ప్రకారం వాళ్ళు వాడిన ల్యాండ్ ఏరియా మొత్తం కేవలం 4.4% మాత్రమే.
ల్యాండ్ ఏరియాని ఎక్కువ దుర్వినియోగం చేయకూడదు నగరీకరణ, కానీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. నగరీకరణ వేగంగా జరుగుతుంది ప్రపంచంలో, చైనాలోనే. అమెరికాలో కంటే కూడా ఎక్కువ నగరాలు ఉన్న దేశం ఈరోజు చైనాయే. కానీ అక్కడ నగరీకరణ చేయడానికి తక్కువ ల్యాండ్ వాడుతున్నారు. కానీ అమరావతిలో అన్ని వేల ఎకరాలు, 30,000 ఎకరాల పైన సేకరించాల్సిన అవసరం ఎంత ఉందనేది కూడా ఆలోచించాలి. అది కూడా ఫెర్టైల్ ల్యాండ్. వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్ చేయకుండా దెబ్బతినకుండా చేసుకుంటుంటే చైనాలో ఇండస్ట్రియలైజేషను, ల్యాండ్ ఎక్కువ వృధా కాకుండా చేసుకుంటే మనం విస్తారమైన నగరాన్ని నిర్మించాల్సింది 35 లక్షల అకస్మాత్తుగా అవసరమే ఉంది అనేది కూడా ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకోకుండా పోయేటట్లయితే మనం భవిష్యత్తులో రాష్ట్రం పునాదులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటాయి. రైట్. అనంతలక్ష్మి గారు ఏమంటారు? అనంతలక్ష్మి గారు కొంచెం మీరు మ్యూట్ చేసి మాట్లాడండి డైరెక్ట్గా. ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు నమస్తే సార్. నిజంగా ఇక్కడికి ఏపీ ప్రభుత్వానికి అంటే ఆయన తలపెడుతున్న ఒక ఆలోచన విధానంలోనే పెట్టుబడులు రావాలన్న ఒక ఆలోచనతోని, పరిశ్రమలు రావాలన్న ఒక ఆలోచనతోని నారా చంద్రబాబు అభివృద్ధి కనిపిస్తుందండి. అభివృద్ధి పరంగానే ఏపీకి రండి పెట్టుబడులు పెట్టండి అని అనడం జరుగుతుంది. ఆయన ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చెప్పొచ్చు. ఫ్యూచర్ లో ఇండియాకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గానే ఆయన చూసే ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయనడానికి ఒకటి చెప్తాను. అనంతపురం అంటే రాయలసీమ ప్రాంతం ఎలా ఉంటుందో మనకు తెలుసు. రతనాల సీమగా చేశారంటే అది నారా చంద్రబాబు కారణం అండి. ఇప్పుడు అనంతపురంలో కార్ల కంపెనీకి వచ్చిందంటే అది నారా చంద్రబాబు దయ వల్లే వచ్చిందని నేను చెప్తున్నాను. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వేసిన రాయి వేసినట్టే ఉండేది. మన పోలవరం అవ్వచ్చు, బ్రాహ్మణి అవ్వచ్చు, వంశధార అవ్వచ్చు, వాటికి ఒక రూపురేఖలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని చూసి ఈ రోజు సింగపూర్, మలేషియా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలు మేము పెడతాం ముందుకు వస్తున్నారంటే అది ఆయన అనుభవాన్ని చూసి మాత్రమే వస్తున్నాయని నేను చెప్పగలను. 30 నుంచి 40 పరిశ్రమలు పెడతామని ముందుకు వచ్చారంటే అది నిజంగా ఏపీ చేసుకున్న అదృష్టము. అలాంటి నాయకుడు దొరకడం ఏపీ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. అంతే కదా, 6 నెలల్లో గాని స్థలం ఇస్తే గనక పరిశ్రమలు మేము ఇప్పుడే స్థాపిస్తాం అనడం కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన వయసుకు తగ్గ కన్నా అంతకు మించి ఎవరి కోసం పాటుపడుతున్నారండి? ప్రజల కోసం. ప్రజల యొక్క వ్యక్తి అంటే ప్రజలు అంటే పరిశ్రమలు రావడం వల్ల ఏంటి ఉపయోగము, పెట్టుబడులు రావడం వల్ల ఏంటి ఉపయోగం అంటే కనుక పరిశ్రమలు కానీ వస్తే కనుక ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. పెట్టుబడులు వస్తే కనుక ఏపీ అభివృద్ధి ఇంకా ప్రపంచ దేశాల అగ్రగామిగా నిలబెట్టొచ్చని ఒక ఆలోచనతో ఆయన సింగపూర్, మలేషియా ప్రాంతాలు తిరగడం జరుగుతుంది. మొన్న మేము కూడా సింగపూర్ వెళ్ళాము, మలేషియా వెళ్ళాము. అక్కడ పుత్రజయ రాజధాని చూసాము. సేమ్ అదే విధంగా అమరావతిని ఇక్కడ నిర్మించారు. అలాగే సింగపూరు ఆధునికతలో అత్యధిక అంటే ప్రామాణికలు ఉపయోగిస్తుంది. అలాంటి యొక్క 2 దేశాలని తిరిగి నిజంగా ఏపీకి అభివృద్ధిలోని అంటే ప్రథమ పదంలో నిలబెట్టాలని ఆయన తపన, ఆలోచన వెనక ఎంత ఆంతర్యం ఉందంటే ఏపీ ప్రజలే ముందు నించోబెట్టడమే నా లక్ష్యం అన్నట్టుగా ఆయన చేస్తున్న అభివృద్ధిని పదంలో మీ అందరం కూడా ఆయనకు తోడుంటాము. అంతేకాదు ఇప్పుడు సీఎం గారిని చూసి మాత్రం అసలు లోదా కంపెనీ, రాయల్ హోల్డింగ్, విమానం యొక్క విమాన పరిశ్రమల గురించి చేస్తున్నారు. 70% ఆయన పరిశ్రమలు తీసుకురావడానికి చేసిన కృషి అమోఘం. ఆ సింగపూర్ పర్యటన అంతా విజయవంతం చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు కృషి, దయ అని మాత్రం చెప్తున్నాము. అంతేకాదు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు, ఏం చేశారో మనం చూసాము. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారో చూస్తున్నాము. అభివృద్ధి అనే దృష్టితోనే ఏపీ ప్రజల ఆలోచనతోనే ఈ కంట్రీస్ అన్ని తిరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు తెలియక మాట్లాడుతున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ఎవరు చేయట్లేదో కూడా మనం ఆలోచించుకొని ఒక మాట విసిరేటప్పుడు అది అవునా నిజమా అభివృద్ధి కాదని ఆలోచించాలని ప్రతిపక్షాలకు అవ్వచ్చు, ఇంకెవరో అక్కడ ఉన్న విశ్లేషకులకు కూడా చెప్తున్నాము. ఇంత పర్సెంటేజ్ ఏ సదస్సులు పెట్టాము, ఇన్ని చేశారు అన్నదానికి ఒకసారి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో కూడా చూడండి, ఎంత పెట్టుబడులు వచ్చాయో కూడా ఒకసారి చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలు. రైట్. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? చూసి మాట్లాడమని చెప్తున్నారు మీతో. కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, నా మాట మీకు వినబడుతుందా? రైట్. పాపారావు గారు ఏమంటారు? కడపలో ఉక్కు ప్లాంట్ పెట్టమని అడిగారు కదా సార్. వస్తున్నాను, ఒక్క నిమిషం. అది మన కోసం ఎవరి కోసం? మేడం ఒక్క నిమిషం చెప్పండి పాపారావు గారు. ఇప్పుడు ఒకటి నాకు దీని గురించి పెద్ద
అమరావతికి సంబంధించి నా మొదటి నుంచి ఉన్నది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ క్యాపిటల్ రెండు ఒకటే ఉండాలి. ఇవాళ కూడా చంద్రబాబు దాని గురించి ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నా. అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ క్యాపిటల్ రెండు ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగిన సర్వీస్ సెక్టర్ డెవలప్ అయిన సిటీ అంటే హైదరాబాద్ టైప్లో చేయాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఆయన ఎందుకనో కొంచెం హైదరాబాద్ గురించి ఎక్కువ అబ్సెస్ అవుతున్నారు. హైదరాబాద్లో ఆయన కోల్పోయిన ఫీలింగ్ ఆయనకు ఉండొచ్చు. అయితే బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పిదాలు జరగకూడదని ఎవరైనా కోరుకుంటాం. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో అంతా స్టేక్స్ పెట్టుకోవటం వల్ల అక్కడికి విభజన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకుండా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. అట్లా కాకుండా డెవలప్మెంట్ అనేది వికేంద్రీకరణ అనేది ఉండాలనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసేటట్లయితే ఇప్పుడు మేడం చెప్తున్నారు, అంటున్నారు ఏంటంటే అనంతపురంలో కార్ల ఫ్యాక్టరీ వచ్చింది, సరే మంచిది, గొప్ప విషయం, మంచిది, ఇంకా రావాలని కోరుకుందాం. అయితే ఏంటంటే నేనేది ఒకటి దయ అని అంటున్నారు మేడం. ఆ దయాదాక్షిణ్యాలు ఎవరి లేవు. ప్రజలు ఓట్లేస్తేనే చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల ప్రతినిధి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ని అవన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇది పునాది రాళ్ళు వేస్తున్నారు తప్పితే పని జరగట్లేదని. సరే దానికి విమర్శిద్దాం, దానికి అభ్యంతరం లేదు. దయ అనే మాటలు ప్రజాస్వామ్యంలో మనం ఏంటంటే ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంస్కృతిని తెలుగుదేశంలో తెచ్చిపెట్టుకుంటే ఎవరేం చేయలేరు. రైట్. ప్రస్తుతం మనతో యాడ్ అయ్యారు రాజీవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజీవ్ గారు ఏమంటారు? అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు సింగపూర్ యాత్ర చేస్తున్నారు. నమస్కారం సార్ సాయి గారు. ఖచ్చితంగా అభివృద్ధి కోసం సింగపూర్ యాత్రలు అని చెప్పి అయితే మేమైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రం 2014లో ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు అధికారం అందించిన తర్వాత దాదాపు 20 సార్లు ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళడం జరిగింది. వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా రకరకాలైనటువంటి స్టేట్మెంట్. సింగపూర్ వెళ్తారు, సింగపూర్ లాంటి రాజధాని అమరావతిగా చేస్తానంటారు. జపాన్ వెళ్తారు, జపాన్ భాషనేమో మన విద్యాలయాల్లోకి తీసుకొస్తామంటారు. మరో దావోస్ వెళ్తారు, దావోస్ మాదిరి అమరావతిని చేస్తామంటారు. ఇలా ప్రతిసారి ఆయన వెళ్ళటం రావటం, ప్రభుత్వ ఖజానా నుండి ప్రజలు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఏదైతే ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకి ప్రజలు అందిస్తూ ఉంటే ఆ ధనాన్నంతా కూడా ఈయన విదేశీ పర్యటనల పేరు చెప్తూ దుర్వినియోగపరుస్తూ విదేశీ పర్యటనలో కూడా ఆయన సొంత కార్యకలాపాలు చేసుకుంటూ వస్తున్నారని చెప్పి మా పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా గతంలో ఆరోపించడం జరిగింది. దానితో పాటు నాగార్జున రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈయన విదేశీ పర్యటనల పట్ల, ఈయన పెట్టేటటువంటి విమాన ఖర్చుల పట్ల, ప్రభుత్వ ఖజానా నుండి వ్యయాలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారన్న ఒక దీని మీద ఆర్టీఐని అప్లై చేస్తే ఆర్టీఐ సెక్షన్ 8 సబ్ క్లాస్ 1 ప్రకారం వీళ్ళు మేము అది చెప్పాల్సిన అవసరం లేదు, దానివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా గతంలో జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే దేశ ప్రధాని కానివ్వండి, దేశానికి రాష్ట్రపతి కానివ్వండి, ఖచ్చితంగా విదేశీ పర్యటనలు వెళ్ళినప్పుడు తమ దేశం తాలూకా ఏది అక్కడ ప్రతిబింబించేలా చేశారు, మన దేశానికి ఏం మంచి చేకూరింది, మన దేశం ఏ విధంగా పురోగమనంలో వెళ్తుందన్న విషయాన్ని తెలుసుకునే హక్కు అర్హత కూడా ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుంది. ఎక్సెప్ట్ అది సెక్యూరిటీ పర్పస్లు అయితే తప్ప ప్రతిదీ కూడా ప్రజలు తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. అది వాళ్ళందరూ హక్కు, రాజ్యాంగం కల్పించిన ఆర్టీఐ హక్కు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని దేశాలు తిరిగారు, ఎంతెంత ఖర్చు అయింది, అక్కడ ఏం మంతనాలు జరిపారు, మంతనాల తర్వాత మన రాష్ట్రానిలో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయి, కొత్త కంపెనీలు రావడం, ప్రకటనలు, పేపర్ల వరకు పరిమితం కాకుండా శంకుస్థాపన రాయలు 4 ఏళ్లలో ఎన్నాటికి పడ్డాయి, 4 ఏళ్లలో ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, లేదా 4 ఏళ్లలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర యువతకు లభించింది అనే అంశాల పట్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకి ఆర్థిక పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పక్క రాష్ట్రం వారు ఎవరో ఖర్చు పెడుతున్నారంటే కూడా ఇక్కడ ఒక వివిధ ఉంది. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రులు ఖర్చులు ముఖ్యంగా ఆయన చెప్పండి సార్. పాపారావు గారు ఒక్క మాట, సాధారణంగా విదేశీ పర్యటనల్లో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇమ్మీడియట్గా అదేమి జేబులో సూట్ కేసులో పట్టుకుని అయితే డబ్బులు తెచ్చారు. బట్ దీర్ఘకాలికంగా దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు హైటెక్ సిటీ లాంటిది కావచ్చు, లేకపోతే అక్కడ ఫైనాన్స్ సిటీ లాంటివి కావచ్చు, ఏర్పాటైంది తర్వాత కాలంలోనే ఎదిగినాయి. ఆ చంద్రబాబు నాయుడు హయాంలో దానికి ఇనాగ్రేషన్ చేస్తే ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చిన అభివృద్ధి జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా అభివృద్ధి జరిగింది. నాడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఒక బేస్ వేయడం వల్లనే కదా ఇవాళ అట్లాంటి బేస్ వేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే దాని మీద విమర్శలు చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? సార్ నానే సార్ సాయి గారు చెప్పండి సార్. నేనే కదా
సార్ మేము విమర్శలు చేయట్లేదు సార్ సాయి గారు, ఇది ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఇది ఒక వ్యక్తిగా నాకో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాదు. ఇప్పుడు నాగార్జున రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం గురించి మనం చర్చించట్లేదు. నేను అనేది నాటగానే ఇప్పుడు మన చర్చ సమాచార హక్కు చట్టం దానికి ఇవ్వాలా లేదా అన్నది. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఒక అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయని నమ్ముతున్నారా లేదా, అది నేను అడిగేది సూటిగా. ఖచ్చితంగా ఆయన విదేశీ పర్యటనతో రాష్ట్రానికి అయితే ఏ అభివృద్ధి ప్రాజెక్టులు రావనేది మేము అనుకుంటున్న విషయం. మేమే కదా, రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకు అపనమ్మకం? విశాఖపట్నం వాసిగా మేము ఉన్నాము, స్థానికులుగా ఉన్నాము. ఇదే విశాఖపట్నంలో గత 5 ఏళ్లగా, గత 4 ఏళ్లకు కూడా ప్రతి సంవత్సరం ఎంఓయూల పేరుతో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంఓయూలు చేస్తే దాదాపు 20 లక్షల కోట్లు ఎంఓయూలు విశాఖ వేదికగా జరిగితే దాంట్లో కనీసం 5% కూడా కార్యరూపం దాల్చలేదంటే ఈయన విదేశీ పర్యటనలు నమ్మాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం సార్. రైట్, కృష్ణారెడ్డి గారు. మిత్రులకు నమస్కారం. నిజంగా ఈరోజు మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వస్తుంటే ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి, మనకి విపరీతమైన పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్తుంటే నిజంగా ప్రజలు ఇప్పటికి కూడా మీ మాటలు నమ్మే స్థితిలో ఉన్నారా అనేది గ్రహించుకోకుండా మీరు పదే పదే చెప్తుంటే, నిజంగా గతంలో 22 సార్లు పర్యటనలు చేశారు, విదేశీ పర్యటనలు పెట్టుబడుల కోసం. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? ఆ సంస్థలు ఎక్కడున్నాయి? మేడం గారు చెప్తున్నారు చంద్రబాబు గారి దయతోటి ఈ రోజున కియా పరిశ్రమ అనంతపూర్లో వచ్చింది అని. సరేనమ్మా, చంద్రబాబు గారికి నిజంగా దయ ఉంటే చాలా మంచిదే. దేశం మీద రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఒక రాజధాని, మంచి రాజధాని నిర్మించుకోవడం కోసం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు నమ్ముకున్నటువంటి భూమిని మీకు అప్పచెప్పి కూడా ఈ రోజుకి 4 సంవత్సరాలు దగ్గర కావస్తుంటే 3 సంవత్సరాల పైచీలకు ఈ రోజు మీరు చెప్తున్నారు 6 నెలల్లో మేము నిర్మించేస్తాం, మాకు భూమి ఇవ్వమని చెప్పేసి కంపెనీలు అడుగుతున్నాయని. మీకు భూమి ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలుగా మీరు 3 సార్లు పెట్టుబడిదారుల సదస్సులు మీరు విశాఖపట్నంలో పెట్టి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మేము తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, వాటన్నిటిని ఎక్కడ పెట్టారమ్మా? ఈ రోజు ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్రజల్లో ఉన్నది కూడా అపోహ, ఈయన పదే సింగపూర్ అంటే మన దేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగిలిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సింగపూర్ తెలీదా? వాళ్ళకి సింగపూర్ ఫ్లైట్ ఎక్కడం తెలీదా? సింగపూర్ లో నిజంగా ఆ యొక్క సదుపాయాలుంటే వాళ్ళు తెచ్చుకోలేరా? నిజంగా ఈరోజు చూస్తుంటే ఇది అంతా కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంగేజ్ కోసం చేస్తున్నటువంటి ఇది తప్ప దీంట్లో నిజాయితీ అనేది లోపించింది అనేది ఈ రోజున ప్రజల యొక్క ఉద్దేశం. అంటే ఒక్క విషయం కృష్ణారెడ్డి గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ కూడా విదేశీ పర్యటనలు పెద్ద ఎత్తునే చేస్తున్నారు. సింగపూర్ కూడా ఆయన 3 సార్లు వెళ్ళొచ్చారు. ఆయనకి తెలియక వెళ్ళారంటారా? లేదండి, ఈ రోజున ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ రోజున 13 జిల్లాలకు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మోడీ గారు విదేశీ పర్యటనలు చేస్తున్న ప్రతి విషయం కూడాను ఓపెన్ గా ఉందండి. దేశ భద్రత విషయం నేను అడిగేది సింగపూర్ పర్యటనకి మోడీ కూడా వెళ్ళారు కదా, 3 సార్లు వెళ్ళారు సింగపూర్ పర్యటనకి. ఆయన వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు, అక్కడ కొన్ని వర్క్స్ కూడా చూసి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు వెళ్తే తప్పు అవ్వడం ఏంటి, మోడీ వెళ్తే రైట్ అవ్వడం ఏంటి? చంద్రబాబు వెళ్తాం తప్పనట్లేదండి, వెళ్ళటం తప్పనట్ల, వెళ్ళిన విషయం తప్పంటున్నాను. వెళ్ళిన విషయాన్ని బయట పెట్టండి. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళితే ప్రోటోకాల్ ఉండదు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉండవు, వారు ఎక్కడున్నారో తెలియదు, వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. దానికి ఉదాహరణే కదా ఈ రోజున విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో పదే చేసుకున్న కంపెనీలే మళ్ళా ఎంఓయూలు చేసుకొని దాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడం చూస్తుంటే, అదేవిధంగా సింగపూర్ వెళ్ళి ఇన్నిసార్లు సింగపూర్ వెళ్ళారండి. సింగపూర్ లో అంత టెక్నాలజీ ఉంటే మరి సింగపూర్ టెక్నాలజీకి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు కదా, అది మేము అడుగుతుంది. రైట్, అనంతలక్ష్మి గారు. అవును సార్, ఇప్పుడు ఆయన దేనికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో చెప్పడం లేదు, తెలియలేదంటే ఈ పేపర్లోకి బయటకు లీక్ ఎలాగవుతుందండి? అగ్రి బిజినెస్ తో ఒప్పందం అని ఎలా రాస్తారు, ఆస్ట్రేలియాతో వచ్చిందని ఎలా రాస్తారు? ఈ పేపర్ అయితే తప్పంటారు. అయితే ముందుగా లీక్ చేయట్లేదని అడుగుతున్నారు కదా. అయితే ఒకటండి, అడగకుండా అమ్మాయినా పెట్టదు, అవునా కాదా?
అలాంటప్పుడు విదేశాలకు తిరగకుండా ఇక్కడి నుంచి అలా కదండి, ఇక్కడి నుంచి అడిగితే మాత్రం ఆ కంపెనీలు మనకు పెట్టుబడి పెడతాయని మీరు ఎలా అనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ మోడీ గారు విశాఖకి రైల్వే జోన్ ఇచ్చేస్తారన్నారు, ఇచ్చేసారు రైటే. ప్రత్యేక హోదా ఇచ్చేస్తారన్నారు, ఏవండి అవి? మరి విదేశాల్లో పెట్టుబడులు రావాలంటే వెళ్తేనే వస్తాయండి, వెళ్తేనే, వెళ్ళకపోతే మనకు ఉంది కదా అనేసి అక్కడ అంత అభివృద్ధి చేశారు. తిరిగి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసాం. పెట్టుబడులు కావాలని అడుక్కుంటావా, లేకపోతే ఇక్కడ కూర్చుంటే మాకు పెట్టుబడులు వచ్చేస్తాయి, మేము ఇక్కడ అభివృద్ధి చెందేస్తాం అని అనుకోవడం ఎంతవరకు మీ పెట్టుబడులు రావాలనడంలో తప్పులేదు. పెట్టుబడులు రావాలనడంలో తప్పులేదు. 52 సార్లు విదేశాలు తప్పులేదు. మీరు మరి పెట్టుబడులు రావాలనడంలో తప్పులేదు. పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇతర దేశాలకు వెళ్ళకండి. పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాలకు వెళ్ళకండి. అమరావతిని సింగపూర్ మోడల్ చేస్తారన్నారు కానీ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళండి పర్లేదు, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారు అని ప్రజల అపోహ. ఏంటంటే ఈ రోజున సింగపూర్ లో అమరావతి నిర్మిస్తున్నారు అని ఒక చిన్న అపోహ ఉంది. ఈ రోజున సింగపూర్ లో అమరావతి నిర్మిస్తున్నారు అని పెట్టుబడులు పెట్టే అపోహ ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్న కృష్ణారెడ్డి గారు రాష్ట్రానికి ఏమి ఇచ్చారండి? ఇల్లులు కట్టారు, ఇల్లులు కట్టడానికి ఎంత ఇచ్చారు? మీరు రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఏపీకి ఏం చేశారు? అన్యాయమే చేశారు కానీ న్యాయం ఎక్కడ చేశారండి? మోడీ గారి ప్రభుత్వం మీరు అనంతలక్ష్మి గారు టాపిక్ డైవర్ట్ కావద్దు. చాలా రిలీజ్ చేశారు. అనంతలక్ష్మి గారు టాపిక్ డైవర్ట్ కావద్దు. కృష్ణారెడ్డి గారు టాపిక్ డైవర్ట్ కావద్దు. నిర్మించడానికి 2,500 కోట్ల ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ కావద్దండి. ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ కావద్దు. రాజధానిలో మీరు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినటువంటి ఈ రోజున టాపిక్ డైవర్ట్ కావద్దు. కృష్ణారెడ్డి గారు, అనంతలక్ష్మి గారు టాపిక్ డైవర్ట్ కావద్దు. సింగపూర్ పర్యటన గురించి మనం చర్చిస్తున్నాం. మళ్ళీ వేరే అంశాల వైపుకి దయచేసి తీసుకువెళ్ళొద్దు. పాపారావు గారు చెప్పండి. సింగపూర్ పర్యటనలోని అగ్రి బిజినెస్ తో ఒప్పందం అయిందో లేదో అది రిలీజ్ చేశారు లేదా? రైట్ పాపారావు గారు. అంటే ఇప్పుడు సింగపూర్ పర్యటన ఫోకస్ చేసే ముందు మేడం అన్న మాట ఒకటి ఏంటంటే పెట్టుబడులు విదేశాలకు పోతేనే వస్తాయి అనేది పొరపాటు. ఎందుకంటే మన దగ్గర విదేశీ పెట్టుబడిదారులు కూడా ఎప్పుడు ఎవరు వస్తారా మనల్ని ఆకట్టుకోవడానికి అని చూడరు. పెట్టుబడిదారులు ప్రధానంగా చూసేది ఏంటంటే వాళ్ళు కూడా వెతుకులాట్లను ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ మెరుగైన పరిస్థితులు ఉన్నాయి పెట్టుబడి పెట్టడానికి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న మాంద్యం పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో చాలామంది దగ్గర పెట్టుబడి ఉంది కానీ పెట్టుబడులు పెట్టడానికి సరైన ప్లేసులు, సరైనటువంటి ఇండస్ట్రీ అవకాశాలు లేక వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు వెతుక్కుంటారు. అట్లాంటిది అందుకని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళు అంటున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి వాటిలో నిజమైనటువంటి సదుపాయాలు కల్పించడం కానివ్వండి, దానికి ఒక్కొక్క జిల్లాకో, ఒక్కొక్క ప్రాంతానికో, ఒక తీర ప్రాంతానికో ఉన్న అడ్వాంటేజెస్ని స్ట్రెంథన్ చేసుకుంటా వాటిని ఒక ఆకర్షణీయమైనటువంటి దీనిగా ఉంచేటట్లయితే పెట్టుబడిదారులు వస్తారు. అది కాకుండా వీటన్నిటితో పాటుగా ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. దానివల్ల ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి కాబట్టి ఆ ట్యాక్స్ కన్సెషన్స్ వస్తే పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తారు. ఇక సింగపూర్కి సంబంధించి ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటున్నారు కానీ ఒప్పందాల గురించే కాదు నేను మాట్లాడేది. ఈ ఒప్పందాల కంటే అక్కడ లోకల్గా స్థానికంగా రైతులు వ్యవసాయం నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్థానిక సమస్యల్ని పరిష్కారం చేసేటట్లయితే ముందు అది మెరుగ్గా ఉంటుంది. వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆర్గానిక్ వ్యవసాయానికి, కార్పొరేట్ వ్యవసాయానికి తాపత్రయపడుతున్నటువంటి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, దానికంటే కూడా ఎక్కువగా ఏంటంటే అక్కడ స్థానికంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి దేశమంతా ఉంది రైతులు. అదే సమస్యలు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కారం చేయకుండా విదేశాలకు పోయి నేను ఆర్గానిక్ వ్యవసాయం గురించి అమెరికాలో ఒప్పందాలు, దుబాయ్లో ఒప్పందాలు, సింగపూర్లో ఒప్పందాలు అంటే రైతులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోరని నేను అనుకుంటున్నాను. రైట్ రాజీవ్ గారు. సార్ ముఖ్యంగా ఇందాక ఏదైతే మోడీ గారి గురించి చెప్పారో ఖచ్చితంగా దేశ ప్రధానిగా ఆయన దేశ ప్రధాని అవనివ్వండి, రాష్ట్రపతి అవనివ్వండి, ముఖ్యమంత్రి అవనివ్వండి, ఎవరు వెళ్ళినా సరే పౌరులు తెలుసుకోవాలంటే చెప్పే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అయితే దేశ ప్రధాని ఏదైతే మోడీ గారు కూడా తిరిగారు విదేశాలన్నీ కూడా, ఆయన వెళ్ళినటువంటి అంశాలు వేరు. దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానివ్వండి, భద్రతాపరమైనటువంటి సంబంధాలు కానివ్వండి, ఇటువంటివి గురించి ఆయన చర్చించడానికి ఇతర దేశ పెద్దలతో వెళ్ళారు. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరితో చర్చలు జరిపారు లేదా ఏం చేశారు అంటే విదేశాలు వెళ్ళిన ప్రతిసారి అనేక కంపెనీల సీఈఓలతోని, అనేక కంపెనీల పెద్దలతోని పిలిచి మీరు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా ఒక పత్రికల్లో అయితే ఖచ్చితంగా మనకు కనబడింది. కానీ అది కార్యరూపంలో లేదు.
మరీ ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాం అంటే ప్రత్యేక హోదా అనే అంశం ఖచ్చితంగా ఈ విదేశీ పర్యటనకి ప్రత్యేక హోదా అనే అంశానికి కూడా ఎంతో లింక్ ఉన్నా సార్. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు పాపారావు గారు ఏమన్నారంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి వచ్చి పెట్టండి అని మనం వెళ్ళి అడిగేలా కాదు, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతం ఎక్కడుందని చెప్పి పరుగున వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా ఎప్పుడు ఉంటుంది అంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే ఖచ్చితంగా దేశ విదేశాల కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రం చుట్టూ హెలికాప్టర్ వేసుకుని చక్కర్లు కొట్టే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఆ అంశాన్ని పక్కకు నెట్టేశారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు నెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ అని అంటారు, మరో పక్క 2 అంకెల జీడీపీని చూపిస్తారు, ఇంకో పక్క 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూల ద్వారా వచ్చాయంటే ఇంకా ఏ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు సార్, మనం ఆకలి కేకల్లో ఉన్నాం మాకు ప్రత్యేక హోదా ఇమ్మనంటే ఖచ్చితంగా ఆయన తాలూకా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తున్నారు తప్ప దీని ద్వారా ప్రజలకి ఒరిగేదైతే ఏమీ లేదు. మరీ ముఖ్యంగా ఎంఓయూల్లో చాలా క్లియర్ కట్గా దొరికింది. గత సంవత్సరం విశాఖ వేదికగా ఎంఓయూ జరిగినప్పుడు తెలుగు యువత వార్డు అధ్యక్షులుగానో సిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అబ్బాయి పేరు ఈటి శ్రీను అనే అబ్బాయి కూడా డయాస్ మీదకి వెళ్ళిపోయి ఒక ఎంఓయూ పుస్తకం పట్టుకుని నిలబడితే ఆ విధంగా ఎంఓయూ స్థాయిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజార్చేసింది. ఎవరు పడితే వాళ్ళు ఫైల్ పట్టుకెళ్ళిపోవడం, ఎవరు పడితే వాళ్ళు ఎంఓయూలు చేయించడం, నిజంగా పెట్టుబడి లేదు అంటే ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఒక్క రూపాయి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు, ఒక ప్రభుత్వం వచ్చింది లేదు. మరీ ముఖ్యంగా ఏదైతే రైల్వే జోన్ గురించి కూడా ఇందాక అడిగారు, ఖచ్చితంగా రైల్వే జోన్ గురించి కానీ ప్రత్యేక హోదా అంశాల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత ఈ పార్టీలకు లేదు. ఎందుకు లేదన్నానంటే నిన్ననే మన టీవీ ఛానల్లో చూస్తే నిన్న కాక మొన్న జోను లేదు గీను లేదని చెప్పి మాట్లాడారు. దయచేసి ప్రజలను మభ్యపెట్టి కళ్ళబొల్లి మాటలు మాట్లాడద్దు. మీ యాత్రల వెనుకున్న ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నీతి నిజాయితీగా ఉన్నట్లయితే కమాన్ బయటకు వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇగో మేము ఈ కంపెనీలతో మాట్లాడాం, ఇగో మేము ఇక్కడికి వెళ్ళాం, ఇగో మేము ప్రోటోకాల్ ఇచ్చేసాం, మీరు రిలీజ్ చేయండి, అప్పుడు మాట్లాడినా. అంతే తప్ప మీరు వెళ్ళిపోయి మీకు నచ్చినట్టు తిరిగి కనీసం ఏవి శ్వేతపత్రాలు రిలీజ్ చేయకుండా మీరు ఆడింది ఆట పాడింది పాట అంటే తానా తందానా అనడానికి రాష్ట్ర ప్రజలు తెలుగు తమ్ముళ్ళు కాదు అని చెప్పి సందర్భంగా చెప్తూ ఖచ్చితంగా ప్రజల డబ్బుతో మీరు ఏదైతే యాత్రలు చేస్తున్నారో ఆ వివరాలను చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దోచుకున్న డబ్బు అంతా కూడా సింగపూర్ లో నమ్ముతారు. చెప్పండి ఒక్క మాట, వైఎస్ హయాంలో కూడా విదేశీ పర్యటనలు వెళ్ళొచ్చారు. చెప్పండి సార్, ఆ హయాంలో విదేశీ పర్యటనలకి ఎన్ని వెళ్ళారు, ఏమేమి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అప్పుడు సిఐఐ సదస్సులో ఇట్లాగే లక్షల కోట్లు వచ్చినాయి అని ప్రకటించారు. వాటిట్లలో ఎన్ని ఇప్పటికీ అంటే దాదాపుగా 10 ఏళ్ళు దాటిపోయింది కదా, ఎన్ని సాధించి పెట్టారనేది మీరు ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేసి జనానికి చెప్పగలరా? అప్పుడు మీరు విమర్శించడానికి అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా సార్, ఇప్పుడు మా పార్టీ అనేది అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్షం. నేను అడిగేది మీ పార్టీకి కీలకం ఏంటి? మీ పార్టీకి ఒక మాట, మీ పార్టీకి కీలకం ఏంటి? రాజశేఖర్ రెడ్డి పాలన. మా పార్టీ రాజశేఖర్ రెడ్డి పాలన గురించినే మీకు ఫెర్చింగ్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని అదే బేస్ చేసుకుని మీ పార్టీ పుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎన్ని? అందులో మేమైతే 70% 80% సాధించాము, వీళ్ళైతే 10% సాధించారు అనే మాటని చెప్పడానికి మీకు అర్హత ఉంటుంది. అలా కాకుండా కేవలం పై విమర్శలు చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం అనిపించదా? ఇది పై విమర్శలు ఎట్టి పరిస్థితుల్లోనే కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనే ఓన్ చేసుకునేటువంటి వ్యక్తిత్వం స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి హైదరాబాద్ని చూపించి ఎస్ హైదరాబాద్లో ఆయన ఏం చేశారు, ఎవరెవరికి ఎన్ని భూములు, వాళ్ళ దీని పరంగా ఎంతెంత కేటాయించారు అవన్నీ తెలుసు. నిజంగా హైదరాబాద్ నగరంలో నిజమైనటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, విదేశీ కంపెనీలు ఎన్ని వచ్చాయి, గూగుల్ కంపెనీలు ఎలాగ వచ్చాయి, లేదా మైండ్ స్పేస్ అనే ప్రాంతం ఎలా వచ్చింది, ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి అనే సంగతి అందరికీ తెలుసు. ఈ రోజు కాబట్టి మాదాపూర్ అనే ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి రాజశేఖర రెడ్డి గారి కారణం. అంటే ఇద్దరు ఒకటే క్లెయిమ్ చేసుకుంటున్నారు. సైబరాబాద్ మాదాపూర్ డెవలప్ కావడానికి కారణం అసలు పుట్టింది, దాన్ని డెవలప్ చేసింది నేనే అని చంద్రబాబు చెప్తుంటే మా వల్లే అని మీరు చెప్తున్నారు. జనం ఏది నమ్మాలా సార్? ఇక్కడ ఒక విషయం, ఒక వెరీ చిన్న క్లారిఫికేషన్ సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సింధుకి బ్యాడ్మింటన్ నేర్పించారు సార్.
చంద్రబాబు నాయుడు గారు సింధుకు బ్యాడ్మింటన్ నేర్పించారు, గూగుల్ సీఈఓకి సాఫ్ట్వేర్ ఆయనే నేర్పించారు. ఎవరు భవిష్యత్తులో ఏం చేసినా సరే వాళ్ళకి శిష్యుని నేనే, వాళ్ళ గురువుని నేనే, వాళ్ళని డిసిప్లిన్గా ఉండమని చెప్పింది నేనే. ఎవరైనా ఎక్కడైనా పెద్ద స్థాయికి వెళ్తుంటే ఇమీడియట్ గా వాళ్ళ ఒక్క మాట రాజీవ్ గారు, చంద్రబాబు నాయుడు రాజీవ్ గారు ఒక పాయింట్ మీరు ఈ విమర్శలు వ్యంగ్యము ఇది డిఫరెంట్. నేను అడిగేది హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది అయితే చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా స్టార్ట్ చేసింది. సైబరాబాద్ అనేది అక్కడే కదా ఇప్పుడు మాదాపూర్ ఇదంతా కూడా సెటరేట్ అయ్యింది. అలాగే ఇవాళ రోజుకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఐటీ హబ్గా తయారయ్యి మరొక బెంగళూరు స్థాయికి వెళ్ళింది అయితే చంద్రబాబే కదా స్టార్ట్ చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు, రోసయ్య కొనసాగించారు, అభ్యంతరం లేదు. బట్ ప్రారంభించినటువంటి వాళ్ళ పేరు ఫస్ట్ వస్తుంది కదా, ఎందుకు ఒప్పుకోలేరు అంటున్నా నేను. అప్పుడు అభివృద్ధి అప్పుడు ఆయన వల్ల ఏమైనా కంపెనీలు వచ్చాయని చెప్పి మీరు మాటగా చెప్తా ఉంటే ఓకే సార్ అనుకుందాం. ఇప్పుడు 2014 తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటనేది మేము అడుగుతున్నాం. రైట్ ఓకే మీరు అనగానే ఓకే చంద్రబాబు నాయుడు గారు పునాదిరాయి వేశారు. రైట్ వస్తున్నా మళ్ళీ మీ దగ్గరికి. కట్టుబట్టలు అది అభివృద్ధి చేసేసిందని ఎవరైనా పరిపాలించగలరు సార్. అభివృద్ధి చేసిందని ఎవరైనా నేను కాదు కదా, మా పిల్లడు వచ్చినా పరిపాలించగలడు. తర్వాత ఏం జరుగుతుందో అనేది కట్టుబట్ట అంత అభివృద్ధి చేశారు, ఐటీ హబ్ చేశారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెల్ ఫోన్స్, ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి అసలు? అవన్నీ మనం మర్చిపోకూడదు. ఆనాడు అవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ వద్దు, బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇవి కాదు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు ఈ రోజు అభివృద్ధి పరంగా ఎంత జనరేషన్ లో ఫాస్ట్ గా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన పెట్టినవే ఇవన్నీ, అవన్నీ మనం మర్చిపోతున్నాం. ఇవాళ వాడకంలో ఉన్నవన్నీ మర్చిపోతున్నాం. మర్చిపోయి మాట్లాడకూడదు. ఎవరైతే చేశారో, ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళ పేరు గుర్తుంచుకుంటారు. మీరు అన్నది కరెక్ట్ సార్, మొట్టమొదట ప్రారంభించిన వాళ్ళ పేరు ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారు కదా ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా. ఇది కూడా అంతే. ఆ రోజు 90% పనులు పూర్తి చేస్తే మీరు వచ్చి 4 పువ్వులు జాతికి అంకితం అంటా ఉన్నారు. మరి దాన్ని ఏమనాలి? ఇక్కడ తండ్రి కొడుకు పేరు పెట్టి బ్రాహ్మణి స్టీల్స్ బౌలర్ ఇవి అని ఎంత దొంగతనం చేశారు. మైన్స్ అని తవ్వించేశారు, బ్రాహ్మణి స్టీల్స్ ఇచ్చారు, ఇవన్నీ చేస్తారు. ఏవి ఎక్కడికి వెళ్ళిపోయావని అంటే కొడుకు కోట్లాది రూపాయలు దోచుకున్నా పర్వాలేదు కానీ ప్రజల కోసం అభివృద్ధి చేసే వాళ్ళు మాత్రం నాయకులు నచ్చరండి. ఈ రాష్ట్రంలో వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు నచ్చరు నిజంగానా. రైట్ ఒక్క నిమిషం రాజీవ్ గారు, సోదరిమణి గారు కానీ మీరు కానీ దయచేసి ఆన్సర్ చెప్పాలి సార్ ఈ పాయింట్కి. సార్ సాయి గారు కట్టుబట్టలతో మమ్మల్ని నెట్టేశారు అన్నారు కదా. ఓకే రాష్ట్ర విభజన జరిగింది, అది నిజంగా మనకు అన్యాయం జరిగింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా మనకి ఏం చెప్పారు? 10 ఏళ్ల పాటు మన హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధాని అని చెప్పారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడిగి, ఏ రాష్ట్రంలో ఏ యువతని ఏ విద్యార్థులు ఎవరిని అడిగి హైదరాబాద్ నుండి పారిపోయి అమరావతికి అధికారులందరూ లాక్కొచ్చి బలవంతంగా పెట్టారు సార్? దేని గురించి పెట్టారు? 10 ఏళ్ల పాటు మనం అక్కడ నుండి జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేసుకుని సమతుల్యంతో ఇంత అనుభవం నాయకుడు ఏ అనుభవం అంతా ఎక్కడ దాగింది? ఎందుకు తీసుకొచ్చేసారు అమరావతి నుండి, హైదరాబాద్ నుండి? అంటే అక్కడ ఓటుకు నోటు కేసులు ఆయన దొరికిపోయి కేసీఆర్ తో ఇబ్బందులు పడతారేమో అనే భయంతో ఆయన ఓటుకు నోటు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. రాజీవ్ గారు మీ పార్టీ ఉద్దేశంలో ఒక్క నిమిషం, అనంతలక్ష్మి గారు ఒక్క నిమిషం, మీ పార్టీ ఉద్దేశంలో అంటే ఇప్పట్లో ఇక్కడికి వచ్చి పరిపాలన చేయకూడదు, 10 ఏళ్ల తర్వాత ఇక్కడ పరిపాలన పెట్టుకుందాం, అప్పటిదాకా వేరే రాష్ట్రంలో పరిపాలన చేసుకోవడం బెటర్ అని ఏమన్నా అనుకుంటుందా? ప్రజలను ఆ విధంగా కన్విన్స్ చేయగలుగుతారా సార్? మనం ఇప్పుడు నేను ఏ విషయానికి అంటున్నా అంటే కట్టుగుడ్డలతో పంపించేశారు, కట్టుగుడ్డలతో పంపించారు, ఆ ముక్కని ఒప్పుకోమనండి సార్. రైట్ అనంతలక్ష్మి గారు, అర్థాలు చాలా ఉంటాయి. కట్టుగుడ్డలతో ఎవరు పంపించారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు ప్రత్యేకమైన అంశాన్ని ఎందుకు పక్కన పెట్టారు? ఒక్క నిమిషం రాజీవ్ గారు, వస్తున్నా మళ్ళీ మీ దగ్గర. మీకు తెలియదేమో మూసి విభజించింది వాళ్ళే కదా, మనం రావడం ఏంటి? ఎవరు బయటకు వచ్చేసామన్నా? ఎవరు విభజించారంటారు? వైసీపీనా? చెప్పండి సార్. వైసీపీ విభజించిందంటారా? అనంతలక్ష్మి గారు, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగింది సార్. రైట్, వైసీపీ కదా ఇప్పుడు విమర్శిస్తున్నారు. అందరికీ తెలుసు కదా సార్ ఎవరు విభజించారు, ఎవరు తలుపులు మూసేసి అప్పటికప్పుడు రాసి పంపించారో మనకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల పుట్టిన పార్టీ తప్పితే వైసీపీ విభజించింది అనట్లేదండి. రైట్,
ఒక పాయింట్ అనంతలక్ష్మి గారు, సింగపూర్లో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ విభాగాలకి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సింగపూర్ వాళ్ళకి అక్కడ కన్స్ట్రక్షన్సే విదేశాల వాళ్ళు వచ్చి చేస్తారు, చైనా వాళ్ళు, మలేషియా వాళ్ళు. 80% కట్టడాలు సింగపూర్లో కట్టేది చైనా వాళ్ళు, 12% కట్టేది మలేషియా వాళ్ళు, 8% మిగతా దేశాల వాళ్ళు అందరూ కలిసి కడతారు. వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి కన్స్ట్రక్షన్స్ చేస్తారని చెప్పి ఎంఓఏలు కుదుర్చుకుంటే కరెక్టేనా? అది కరెక్టే అనుకుంటున్నారా? ఈ రోజు చూసి నేర్చుకోవడంలో తప్పలేదు సార్, చూసి నేర్చుకోవడంలో తప్పలేదు. వాళ్ళు వచ్చి కడుతున్నారని చెప్తున్నాం. వాళ్ళకు ఉండొచ్చు కనుక మేము వచ్చి అంటే ఎవరికైనా ఇప్పుడు కరెక్టే సార్, అది కరెక్టే, వాళ్ళు చేస్తామనలో తప్పులేదు సార్. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ నుంచి వచ్చేది కాదు సార్, ఏదైనా నేర్చుకుంటేనే వచ్చేది. వాళ్ళు కడతాడంలో ఎందుకు తప్పు సార్? ఇప్పుడు తాపీ మేస్త్రిగానే ఉండడు కదా, ఆయన ఒక కాంట్రాక్టర్ అయ్యే అవకాశం ఉంది కనుక వాళ్ళందరూ చేసేది ఆ విద్యనే, వాళ్ళు కూడా చేయడంలో తప్పలేదు సార్. అది అభివృద్ధి చెందిన దేశమే కదా సింగపూర్, మలేషియా నుంచి విడిపోయిన దేశమే కదా, ఏం అవ్వలేదా? ఇక్కడ నేను అడిగిన పాయింట్ అదేనండి. ఇప్పుడైనా మనమైన కాంట్రాక్టర్ ఒక మేస్త్రి మనకి నేర్పట్లేదు, వాళ్ళకి కట్టి పెడుతున్నారు. ఇతర దేశాలతో కట్టించుకున్నారు, రైటే సార్. అదే చెప్తాం, మనం కట్టుకోలేదు ఎందుకంటే మన ఇంట్లో ఒకరిని అలా తయారు చేస్తే మనం ఎందుకు కట్టుకోలేము? రైట్, అంటే మన దగ్గర వాళ్ళు వచ్చి కట్టి పెడుతున్నారు సార్. వాళ్ళ టెక్నాలజీ నేర్చుకోకూడదని ఏమైనా రూల్ ఉందా? వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదండి అనంతలక్ష్మి గారు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. ఇప్పుడు వాళ్ళకి చూసి నేర్చుకోవడం, మనం వేరే దేశానికి ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు మనకి టెక్నాలజీ లేదు సార్, వాళ్ళు టెక్నాలజీ సంపాదించుకుంటారు. ఎవరు చెప్పారు మనకి టెక్నాలజీ? టెక్నాలజీ సృష్టించుకోవడంలో సింగపూర్ దగ్గర టెక్నాలజీ ఉందని మన దగ్గర లేదని ఎవరు చెప్తున్నారు? చెప్పండి సార్. రైట్, ఒక్క నిమిషం వస్తున్నాను కృష్ణారెడ్డి గారు. గంగాధర్ గారు టెక్నాలజీ లేదని అంటే మనకి టెక్నాలజీ లేదా? ఒక్క నిమిషం, మనతో ప్రస్తుతం జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గంగాధర్ గారు. గంగాధర్ గారు ఎంతసేపు అండి? రైట్, అప్పుడు మనకి హైటెక్ సిటీ వచ్చిందా? లేదు కదా. హైటెక్ సిటీని ఎవరు చేశారండి? అలా చేయడంలో తప్పే ఉంది. రైట్, ఒక్క నిమిషం చెప్పండి. విన్నారు కదా, సింగపూర్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరినాయి. ఆ కుదిరినటువంటి ఒప్పందాల వలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే కాదన్నది వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే బహుశా 6 డజన్ సార్లు పైనే సింగపూర్ వెళ్ళొచ్చినట్టున్నారు. వాళ్ళ టీములు కూడా ఒక 6 డజన్ సార్లు ఇటు వచ్చి వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక 30 సార్లైనా విదేశీ యానాలు చేసి ఉంటారు. స్పెషల్ ఫ్లైట్స్లో అప్పులు తీసుకొచ్చిన డబ్బులతోటి స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళి విదేశీ యానాలు చేసి ఉంటారు. కొన్ని లక్షల కోట్లు, ఏ దేశానికి వెళ్ళినా లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకొని రావటం, దాన్ని పెద్ద ఎత్తున మీడియాలో ప్రాపగండ చేసుకోవటం చూస్తున్నాం. కానీ ఏవి కూడా మన గ్రౌండ్ అయినట్టు కనపట్ల. మరీ ముఖ్యంగా సింగపూర్కి సంబంధించి తీసుకుంటే, సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. దాని గురించి వాళ్ళకు గొడవ తగాదలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ ఉందా లేదా అనేది సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కంప్యూటర్లోనే ఉంది కానీ, గ్రాఫిక్స్లోనే ఉంది కానీ రియల్గా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ రాజధాని నిజానికి ఒక మహానగరం రాజధానిగా అవసరం లేదండి, అక్కడే తప్పుటడుగు పడింది. మనమేమి మధ్యయుగాల్లో లేము ఫోర్త్ సిటీలు కట్టుకోవటానికి. మనకి సఫిషియెంట్గా హైదరాబాద్ తరహా రాజధాని హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు పట్టిందండి డెవలప్ అవడానికి? ఇవాళ మనకి విజయవాడ గుంటూరు, విజయవాడ గుంటూరు అనేది కదా చెప్పేది. ఏది ఒక సైబరాబాద్ సృష్టికర్త ప్లస్ దట్ ఈస్ ఆల్ ట్రాష్. మిగతా హైదరాబాద్ ఒక హబ్ కింద తయారు కావడానికి చంద్రబాబే కారణం అది కదా. అంతకుముందే ఒక మెట్రోపాలిటన్ సిటీ అండి, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టే ఐటీ వచ్చింది అక్కడ. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాబు టైంలో స్టార్ట్ అయినాయి కదా చెప్పేది. ఒక్క ఐటీకి ఫెసిలిటేట్ చేశాడు ఆయన. మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవన్నీ చాలా కాలం నుంచి వస్తూ ఉన్నాయి. ఒక పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది, అంతేకాని ఆయన ఉన్న పీరియడ్లో కాదు. ఒకటి. రెండు, మనకి విజయవాడ గుంటూరు ఆయన అసలు మొట్టమొదటి తప్పటడుగు ఈ రాష్ట్రంలో పడింది రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు. తర్వాత దానికి మోడల్గా సింగపూర్ని తీసుకోవటం. సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మనకి విజయవాడ గుంటూరు మధ్యలో కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, మనకు కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కదా. ఒక మహానగరాన్ని నిర్మించటమా?
ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్లో ఒక అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, హెచ్ఓడీలు ఉంటాయి, సరిపోతుంది. దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఉంది, సరైనటువంటి ల్యాండ్ కూడా విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది. ఇవాళ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ సారవంతమైన భూమి, 3-4 పంటలు పండే భూమి, అది కన్వీనియంట్, అది సరైనటువంటి ప్రాంతం కాదు. ఒక మాట ఏం చెప్తున్నారంటే గ్రోత్ ఇంజిన్గా ఉంటుంది ఈ రాజధాని అని చెప్తున్నారు. గ్రోత్ ఇంజిన్ కాకపోగా గుదిబండలాగా తయారవుతున్నది ఇవాళ రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి రాజధాని ప్రాంతం అనేది అదొక అంశం. రెండు, ఇప్పుడు రాజధానికి సంబంధించి విభజన చట్టంలో అంటే మనం సింగపూర్ టూర్ గురించే సింగపూర్ టూర్ పేరుతోటి ఎన్నిసార్లు మభ్య పెడతారండి. ఇప్పుడు మళ్ళీ ఎంఓఏలు మీరు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ కంపెనీలకు ఇవ్వడం, దీని వెనక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. వాళ్ళే వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటే మనకి కన్స్ట్రక్షన్కి వాళ్ళు వచ్చి ఎంఓఏలు కుదుర్చుకోవటం ఏంటండి? దీని వెనక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా. ఒకటి. రెండు, రాజధానికి సంబంధించి ఒకసారి నూజివీడని, ఇంకోసారి విజయవాడ గుంటూరు మధ్యని, తర్వాత ఒక పార్టీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో దొనకొండ అని చెప్పి ఇలాంటి లీకులు, ఇలాంటి ప్రచారం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది ఈ రాష్ట్రంలో. చాలా మీరు చూడండి, ఎక్కువ ఉపాధి కల్పించేది రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ 4 విభాగాలు ఆధారపడి ఉండే రంగం. కాబట్టి మొత్తం మీద ఇవాళ ఈ గత 2 దశాబ్దాల్లో ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న రంగం కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ రంగం. అది కుప్పకూలేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని అధోగతి పాలైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వైసీపీ వారు చెప్తున్నది, కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళ అకౌంట్లో పడదు, అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. తర్వాత ఇవాళ వాళ్ళు నవరత్నాలుగా చెప్పుకుంటున్నాయన్నీ కూడా, ఆ స్కీములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు జరిపినటువంటి స్కీములు. దే కెనాట్ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ దట్. రైట్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. శివరామరెడ్డి విజయవాడ నుంచి ఫోన్లలో ఉన్నారు. శివరామరెడ్డి గారు చెప్పండి. సార్, నా పేరు శివరామకృష్ణ అండి. శివరామరెడ్డి గారు చెప్పండి. హలో, చెప్పండి శివరామకృష్ణ గారు. ఏం లేదండి, ఇందాక ఆవిడ మాట్లాడుతూ టీడీపీ తరఫు నుండి ఆవిడ మాట్లాడుతూ యాక్చువల్ గా ఇది చంద్రబాబు నాయుడు గారి దయ, అండ్ ఈ వయసులో ఆయన అంత దూరం వెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఓకే, బట్ యాక్చువల్ గా ఇప్పుడు ఆ దయ కాదండి, అది యాక్చువల్ గా అంటే ఓటర్స్ నుండే వచ్చిన వాళ్ళు ఆయన. బట్ యాక్చువల్ దాని గురించి మీరేమన్నా మాట్లాడతారేమని అనుకున్నాను. సో అండ్ ఇంకొకటి, ఈ ఏజ్ లో అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ కదా. సో ఏ ఏజ్ లో ఉన్న సపోజ్ కరుణానిధి తీసుకోండి, ఆయన్ని ఈవెన్ ఎంత ఉన్నా సరే ఎలాగైనా వెళ్లాల్సిందే, తప్పదు కదా. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. తాజా పరిణామాల నేపథ్యంలో సింగపూర్ టూర్లో చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి పథకాలకు సంబంధించి జరగబోయేదేంటి? అనంతలక్ష్మి గారు, ఇప్పుడు గంగాధర్ గారు మాట్లాడారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైసీపీ అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఏమంటారు ఇప్పుడు? అనంతలక్ష్మి గారు అనడానికంటే ఇప్పుడున్న పొజిషన్లో ఒక అవకాశం పోనీ సార్, ఇప్పుడున్న పొజిషన్లో మన ఏపీకి కావాల్సింది పెట్టుబడులు, నిధులు కావాలి సార్. ఇప్పుడు మనం ఉన్నది లోటు బడ్జెట్తో ఉన్నాము, లేకపోతే ఇంకట అంటే మనం వెళ్ళకూడదు పెట్టుబడుల కోసం, వాళ్ళు వచ్చేటట్లు చేయాలని పెద్దలు అంటున్నారు. కానీ ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా ఒక ఆఫర్ ఇస్తారు సార్, మన ఉద్యోగం ఎక్కడి నుంచే చేయొచ్చు కదా, ఆ కంపెనీకి వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేయాలి? అలాగే పెట్టుబడులు కావాలి అని అడిగి మనం తెచ్చుకుంటేనే ఎవరైనా వస్తారు. కానీ పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఉందన్నట్టుంటే ఎవరు ఏమి ఈ 4 ఏళ్లలో ప్రత్యేక హోదా, ఈ 4 ఏళ్లలో 30 దేశాలు 30 సార్లు విదేశీయానం చేసి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో ఈ 4 ఏళ్లలో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఈ 4 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? చెప్పుకోవడానికి కియోమొర్రో మోటార్స్ తప్ప ఇంకేముందా? విదేశాలు తిరుగుతున్నారు, పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నారు అని మాత్రం మీరు చెప్పగలుగుతున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అంత మీడియా హైపే తప్ప అక్కడేం లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయగలదు కనుకే ఈ రోజు ఇన్ని పెట్టుబడులు ఇన్ని రప్పిస్తున్నామో ఇంత అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాబట్టి ఇందాకలా ఏది నిరూపిస్తున్నారు, ఏది చేస్తున్నారు అడుగుతున్నారు.
అంత దాగుడుమూతగా చేయొచ్చండి, దాగుడుమూతగా చేసుకోవచ్చు, పేపర్లో అట్లా వేయక్కర్లేదు. కానీ వెళ్తున్నారు అన్ని తెలిసినప్పుడు పెట్టుబడులు తేవడానికో లేకపోతే ఆయన సొంత ఒప్పందాలకో వెళ్ళటం లేదు. అలా వెళ్తే గనక ఇలా పేపర్లోని వీటితో ఇన్ని ఒప్పందాలు అయ్యాయి, వీటితో ఈ కంపెనీ రావాలని కోరుకున్న, ఈ కడపలో ఉక్కు ప్లాంట్ పెట్టాలనుకున్నారు, అలా చేయండి అని కూడా అడగక్కర్లేదు. పేపర్లో వేస్తున్న కూడా ఒకసారి చూడండి, పేపర్లో వేసిన నిజాలు కాదంటే ఏది మనం పేపర్లో రాయట్లేదు, ఏది మనం చూడట్లేదు, ఇవి తప్పు అని నిర్ణయించుకుని నిర్ధారణకు వచ్చేద్దాం. ఈ రోజు పెట్టుబడులకు చేసిన ఆయన కృషితోనే కంపెనీలు వస్తున్నాయి. రైట్ సార్ మరి ఎలా చేద్దాం చెప్పండి సార్. మీ ఇంట్లో మా ఇంట్లో పెడదామండి, మీ ఇంట్లో మా ఇంట్లో ఎంతన్నా పెట్టుబడులు పెట్టి మన ఏపీని అభివృద్ధి చేసుకుందంటే మీరు నేను ముందుకే మనమే వెళ్ళలేము. అలాంటిది విదేశాలకు వెళ్లి పెట్టుబడులకి రావడానికి ఆహ్వానిస్తున్న వ్యక్తిని కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు తప్పితే ఏమీ అవ్వట్లేదంటే ఈ కంపెనీలన్నీ ఏమైపోతున్నాయి, యువతంతా ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు ఒకసారి ఆలోచించండి సార్. ఏ కంపెనీలు రావు, సరే ఇలాగే ఉంచుదాం, ఈ నేలను ఇలాగే ఉంచుదాం, మీరు నేను చేద్దాం రండి సార్. విదేశాల్లో మీరు నేను చేద్దాం. మీ దగ్గర మా దగ్గర ఏముంది? ఇంకా రాజధాని ఇటుకల పేరుతో దోచుకున్నారు, రాజధాని భూముల పేరుతో దోచుకున్నారు. ఇంకా మీ దగ్గర మా దగ్గర ఏముంది మనం ఇవ్వడానికి? ఇంకా అది కాదమ్మా, రాజధాని ఇటుకల పేరుతోటి దోచుకున్నారు, రాజధాని భూముల పేరుతో భూములు దోచుకున్నారు. మీ దగ్గర మా దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఇంకా మనకి ఎంతమంది ప్రజలు చందాలు అడిగారు, ఇప్పుడు బాండ్లు ఇస్తారంట. బాండ్లు, రాజధాని డెవలప్మెంట్ బాండ్లు. రాజధానికి 2,500 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దయతో ఇస్తే, రాజధానికి 2,500 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే దాంట్లో కనీసం మీరు ఎంత ఖర్చు పెట్టారో వివరణ నడి రోడ్డు మీద పరిపాలించుకున్నారండి. అమరావతి వద్దులేండి, నడి రోడ్డు మీద కనిపిస్తుంది, నడి రోడ్డు మీద కనిపిస్తుంది. ఇల్లు లేకపోతే గుంటూరు డ్రైనేజ్ చూస్తే, విజయవాడ గుంటూరు డ్రైనేజ్ చూస్తే కనిపిస్తుంది నడి రోడ్డు మీదే. విజయవాడ గుంటూరు డ్రైనేజ్ చూస్తే తెలుస్తుంది నడి రోడ్డు మీదే. ఈ రోజు నడి రోడ్డు మీద ఎవరు నెట్టుకొచ్చారు? ప్రత్యేక డ్రైనేజ్ అనేది ఇచ్చిన అమలు ఎన్ని అమలు చేశారు? ఒక్క నిమిషం రాజీవ్ గారు వస్తున్నాను, ఒక్క నిమిషం. రాజీవ్ గారు చెప్పండి. ఏదైతే మీ ఇంట్లో డబ్బో మా ఇంట్లో డబ్బో తీసుకొచ్చి పెట్టమంటా ఉన్నారు సోదరిమణి. అయితే ఈ సందర్భంగా ఒకటి అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సొమ్ము కాదండి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సొమ్ము కాదు, ప్రజల కష్టం, ప్రజలు కట్టిన ట్యాక్సులు. అమ్మ నా పాయింట్ అయిన తర్వాత యూ కెన్ గో హెడ్. ప్రజల కష్టం ఇది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి సొమ్మో లేదా తాత ముత్తాతల సొమ్మో తెచ్చి ఆంధ్ర రాష్ట్ర అమరావతి నిర్మాణం జరగట్లేదు. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీ వారికి ఇది అలవాటు అయిపోయింది సార్. దయాదాక్షిణ్యాలు, లేకపోతే మీరు రోడ్లు వేసాం, మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు. మీ తాత ముత్తాతలు నాటి ఆస్తులు కాదు సార్ ఇవి, ప్రజల డబ్బుతో మీరు వేశారు, దాని మీద నడిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దయచేసి దాన్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చేయకండి. మరి ముఖ్యంగా ఇంకో అంశం ఏదైతే చెప్పారో టెక్నాలజీ గురించి, మన దగ్గర లేకపోతే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అని. అమ్మ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర యువ ఇంజనీర్లకి సత్తా లేదు కట్టేది, భారతదేశ యువ ఇంజనీర్లకి సత్తా లేదు, అందుకే నేను విదేశాలు వెళ్తున్నానని. దయచేసి దేశ విదేశాల నుండి కూడా భారతీయులు అందరం కూడా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, హార్డ్వేర్ రంగం కానివ్వండి, నిర్మాణ రంగం కానివ్వండి, ఏ రంగంలోనైనా జయకేతనం ఎగరవేసే వాళ్ళు భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. దేశ విదేశాల ప్రజలు మన ప్రతిభను గుర్తిస్తే స్థానిక ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి ఇంత అనుభవం వ్యక్తి ఏమో యువ ఇంజనీర్లకి సత్తా లేదని చెప్పి స్టేట్మెంట్లు, దీన్ని ఏమనుకోవాలి? మరి అలాగే ఏదైతే సింగపూర్ పర్యటన 2014 నవంబర్ 12 ఆయన వెళ్ళి వచ్చాక ఆయన ఏం చెప్పారంటే, జిల్లాకు విమానాశ్రయం కడతానన్నారు. అదే ఆ స్టేట్మెంట్. 13 జిల్లాల్లో 14 విమానాశ్రయాలు. ఎన్ని విమానాశ్రయాలకి మీరు స్థలాల సేకరణ జరిగింది, స్థలాల పరిశీలన జరిగింది, ఎన్ని మీరు డిపిఆర్లు పంపారు, లేదా ఏంటి దాని మీద? ఇలాగ ప్రతిదీ బోటకం. ఏ ఒక్క సంస్థ కూడా వచ్చింది లేదు. కేవలం మీరు మీకంటూ పేపర్లు ఉన్నాయి, మీడియా సపోర్ట్ ఉంది, ఎస్ యూ కెన్, మీరు దాన్ని లేని దాన్ని ఉన్న బూచిగా చూపిస్తా ఉన్నారు. కానీ ప్రజలందరికీ సోషల్ మీడియా అనే ఒక ఆయుధం ఉంది. ఒకసారి సోషల్ మీడియాకి మీరు పోయి చూస్తే మీ భాగవతాలు ఏంటో ఖచ్చితంగా ప్రజలు నిలబెడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇంకో అంశం సార్, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది పెద్ద కాంస్య విగ్రహం పెడతామని, అది పెద్ద పార్క్లా చేస్తామని, కొన్ని 100 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒక 3D మాదిరి, ఒక సినిమా మాదిరి చూపించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఎక్కడ అడుగులు పడ్డాయి, అది ఎంతవరకు నిర్మాణంలోకి వచ్చిందో చెప్పగలరా? కేవలం ఇదంతా బోటకం, కేవలం వీళ్ళ పబ్లిసిటీ స్టంట్ తప్ప యాత్రల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. రైట్, ఇప్పుడు చెప్పండి అనంతలక్ష్మి గారు. వస్తున్నాను పాపారావు గారు, ఒక్క నిమిషం. యాత్రల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అనంతలక్ష్మి గారు, పేపర్లు మీడియా వాళ్ళు సపోర్ట్ అన్నాం కాదు సార్, సొంత పేపరు సొంత మీడియా అయితే మాకు లేదు.
శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని అడిగారు. శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఇన్ని పెట్టుబడులు ఇన్ని చేస్తున్నామని చెప్పడం ప్రథమ కారణం. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు సార్, చేయకుండానే ఈ పెట్టుబడులు లేకపోతే ఇన్ని పెడుతున్నారు, ఇన్ని వస్తున్నాయని పబ్లిక్ గా చేయనవసరం లేదు. శ్వేతపత్రం కోసమే ఈ పెట్టుబడులు మీకు త్వరలోనే రిలీజ్ చేస్తారు. అలాగే మాకు మీడియా లేకపోతే పత్రిక సొంతం లేదు కానీ మేము ప్రజల యొక్క అండదండలతోనే అభివృద్ధిలోనే వెళ్తాము. సార్ ఏదో మాట్లాడారు, మీ సొమ్మో మా సొమ్మో ఇస్తున్నారా, ప్రజలదే కదా లేకపోతే గవర్నమెంట్దే కదా. సార్ ఒక్క మాట, సిఐఐ సదస్సు తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అన్నది నాడు చేసినటువంటి ప్రకటన. తర్వాత రీసెంట్గా ఈ కియో మోటార్స్ ఈ ఇనాగ్రేషన్ సందర్భంలో ఒక అడ్వర్టైజ్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఏది స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చేసినటువంటిది 3 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరినాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ లైన్లోకి వచ్చేస్తున్నాయి. ఇవాళ దాంతో కలిపితే 1,15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గరగా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పారు. నిజంగా అసలు ఒప్పందం ఎంత కుదురుతున్నది? ఇక్కడ అప్పుడు 16 లక్షలు అని చెప్పింది అధికారులు తప్ప, ప్రభుత్వం తప్ప, లేదంటే ఇవాళ ఈ ప్రకటన ఇచ్చినటువంటి వాళ్ళకి తప్ప? ఎవరిది తప్పు? ఏంటి సార్ 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నది విశాఖలో లాస్ట్ ట్రిప్ సిఐఐ సదస్సు తర్వాత అనౌన్స్ చేశారు. టోటల్గా ఇప్పటికీ 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అనేది. అదే సందర్భంలో మొన్న 3 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరినాయి, 1,00,000 కోట్ల రూపాయలు లైన్లోకి వచ్చినాయి అని చెప్పారు. ఏది కరెక్ట్? ఎలా తెలుస్తుంది పబ్లిక్కి? అది శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలుస్తుంది. పబ్లిక్ కి ఇందాక సార్ అన్నట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మాకు తెలుస్తాయి అన్న విధంగానే గవర్నమెంట్ అదే పనిలో ప్రజలందరికీ తెలియజేసే విధంగానే పనిచేస్తుంది. అలాగే ప్రజల పక్షాన చేస్తున్న విధానాన్ని కూడా తెలియజేయడానికి 16 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు. ఇన్ని వస్తున్నాయని తెలియజేయడానికి రానున్న రోజుల్లోని నారా చంద్రబాబు కృషి చేస్తారు. ఈ మధ్య ఏమో 1,00,000 కోట్ల చిల్లరని అన్నారు. విశాఖ సదస్సు అప్పుడేమో 16 లక్షల కోట్ల ఎంఓఏలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఈ మధ్య ప్రకటనలోనే 1,30,000 కోట్లు అని అన్నారు. ఒక కియో మోటార్స్ తప్ప చూపించడానికి ఏమీ లేదు. ఆ కియో మోటార్స్ లో కూడా వచ్చినటువంటి ఉద్యోగాలు ఒక 100 మాత్రమే. అది చాలా 100ల సంఖ్యలోనే ఉంటాయి. వచ్చేటటువంటి ఉద్యోగాలు కియో మోటార్స్ లో 100కు మించి ఉండవు ఉద్యోగాలు. అంటే బ్రాండెక్స్ ఎక్స్పాన్షన్ వైజాగ్ తిరుపతిలో 2 సెల్ ఫోన్ కంపెనీ 2 లక్షల ఉద్యోగాలని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా రైట్, ఇవన్నీ కూడా హైప్. ఇదంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అసలు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయాల. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఒక్క నిమిషం వస్తున్నానండి. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. గిరిబాబు శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. గిరిబాబు గారు చెప్పండి. రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. పాపారావు గారు చెప్పండి. సార్ ఇక్కడ ప్రశ్న ప్రధానంగా ఒకటి, సరే ఇందాక వచ్చిన ప్రశ్నకు ఒకటి ఏంటంటే దాని మీద కాసేపు చర్చ జరిగింది. హైటెక్ సిటీను హైదరాబాద్ నగర నిర్మాణానికి చంద్రబాబుని మనం ఇదలేము కానీ క్రెడిట్ ఇవ్వలేము. కానీ హైటెక్ సిటీ అయితే మాత్రం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీకి కానీ బేస్ చేసిన వాడిగా ఆఖరికి కేటీఆరే దాన్ని ఒప్పుకున్న తర్వాత ఒక సమావేశంలో బయటకు వేరే దేశంలో దాని గురించి చర్చించడం పక్కన పెట్టుకుంటే మంచిది. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నగరాలకు సంబంధించినంత వరకు నాకున్న విషయం చెబుతాను. నగరీకరణ మంచిదే, నగరీకరణ తప్పు కాదు. అయితే అమరావతి విషయం మాట్లాడాలి. నగరాలు పెరగటం మంచిది. ఎందుకంటే నగరాలు పెరిగితే ఇప్పుడు రోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం మనం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాజిక ఆర్థిక వాతావరణంలో ఉండే రకరకాల అణచివేతల నుంచి బయటపడటానికి పేదవాళ్ళు కానివ్వండి, దళిత సెక్షన్ కానివ్వండి, ఇట్లా కింద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు నగర ప్రాంతాలకు వలస రావటం అనేది సహజంగా ఉండే. నగర ప్రాంతాలు పెరిగితే మంచిది. నగర ప్రాంతాలు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అర్బనైజేషన్ అందుకని ఎందుకు చెబుతున్నానంటే ఆగండి నగర ప్రాంతాల గురించి ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ వేరే ఉదాహరణ చెబుతాను. చైనా నగర ప్రాంతాలకు సంబంధించినంత వరకు
వాళ్ళకి హుకోవు అనే ఒక సిస్టమ్ ఉంది. హుకోవు సిస్టమ్ అంటే ఏంటంటే ఆ మైగ్రేషన్ని ఛానలైజ్ చేసే సిస్టమ్, దాన్ని నియంత్రించే సిస్టము, దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చేది. ఇక్కడ మనకు అలాంటివి లేవు. వాళ్ళు పద్ధతి ప్రకారం తెస్తారు కాబట్టి మైగ్రేషన్ని, ఆ మైగ్రేషన్ చిన్న నగరాలు, మీడియం సైజు నగరాలకు జరిగేటట్లు చేస్తారు. ఇట్లా పెద్ద పెద్ద అమరావతి లాంటి నగరాలు నిర్మించే ప్రయత్నం చేయట్లు వాళ్ళు చేసే ప్రయత్నం వేరేగా ఉంటుంది. ఆ మైగ్రేషన్ ఒక ఛానలైజ్ చేసే సిస్టమేటిక్ పద్ధతిలో. అందుకే చైనా నగరాలు వినండి ఒక్క నిమిషం. అందుకే చైనా నగరాల్లో పేదరికం అనేది 4 to 6% ఉంది. ఇది నేను చెబుతుంది కాదు, వరల్డ్ బ్యాంక్ చెబుతుంది. అలాగే చైనాలో ఉన్న నగరాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం 3 to 4% మాత్రమే. అంత బ్రహ్మాండంగా చైనా నగరాల్లో నిరుద్యోగం, పేదరికం కంట్రోల్ చేయబడతాయి. సామాజిక అన్రెస్ట్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. రేపు మీరు నిర్మిస్తానంటున్నటువంటి అమరావతి నగరం 35 లక్షల జనాభాతో ఇంత మాస్ స్కేల్ చేస్తున్నారు. దానిలో మీకు చైనాలో ఉన్నటువంటి హుకో సిస్టమ్ తేలలేరు. ఎందుకంటే ఎంత కాదన్నా అక్కడ పార్టీకిను గవర్నమెంట్కి చాలా ఎక్కువ పవర్ ఉంది. మీరు చేయలేరు. మైగ్రేషన్ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. అది మీ కంట్రోల్లో ఉండదు. మీరు అట్లా చేస్తున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. నగర ప్రాంతాలు ఇష్టం వచ్చినట్టు నిర్మించుకోవాలి అంటంలో. కాబట్టి ఏంటంటే ముందు రాష్ట్రం మొత్తం నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికివాడలు, ఉదాహరణ గుంటూరులోనే, పక్కన గుంటూరే కదా అమరావతికి, ఆ గుంటూరులో దీనిలో పార్టీ కదా, ఆ గుంటూరులోనే 187 స్లమ్స్ ఉన్నాయి సార్. లేటెస్ట్ డేట్ అని చెప్పేది 187 స్లమ్స్ ఉన్నాయి. 1,87,000 పైన జనాభా స్లమ్స్లో ఉన్నారు. ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా, విజయవాడ అంతే, ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గందరగోళమైన వాతావరణాన్ని సరిదిద్దకుండా దాన్ని సరైన మార్గాలు అన్వేషించకుండా నగర ప్రాంతాలను నిర్మించుకుంటా పోతాం అనేది కేవలం ఇట్ ఈస్ ప్రో అర్బన్ బయాస్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ పాలసీస్ తాలూకు. లేకపోతే ఎందుకంటే సింగపూర్ పర్యటన ద్వారా సాధించుతున్న నగర ప్రాంతాలను నిర్మించి గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే మైగ్రేషన్ జరుగుద్ది. మైగ్రేషన్ జరిగినప్పుడు నగర ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు చౌకగా శ్రమశక్తి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ దొరుకుద్ది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కనుక దెబ్బతింటే నగర ప్రాంత ప్రజలకి చౌకగా సరుకులు దొరుకుతాయి. అవి దొరకపోయేటట్లయితే నగర ప్రాంత ప్రజలకి లేబర్కి కానీ అక్కడ సరుకులు చౌకగా, అక్కడ వాళ్ళు వేజెస్ కోసం ఎక్కువ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఆ ఒత్తిడి పారిశ్రామికవేత్తల మీద పడుద్ది. కాబట్టి వేతనాలు తక్కువగా ఉండాలన్న నగర ప్రాంతాల్లో వేతనాలు పాపారావు గారు అర్బనైజేషన్ గురించిన చర్చ కాదు మనం చేస్తుంది, సింగపూర్ టూర్ గురించి. అక్కడికే కన్ఫైన్ అవుదాం. నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నాగేశ్వరరావు గారు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి నాగేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నాగేశ్వరరావు గారు మీరు టీవీలో వింటూ కాకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. ఆ ఫోన్లోనే మాట్లాడుతున్నానండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో అంతా దయాదాక్షిణ్యాల మీద నాగేశ్వరరావు గారు మీరు టీవీ వింటూ మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. సూటిగా ఫోన్లో మాట్లాడండి. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఏదో దయాదాక్షిణ్యాల మీద జనాలు దయాదాక్షిణ్యాల కోసం వెళ్తున్నారని చెప్తున్నారు. హలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు జనాలు దయాదాక్షిణ్యాల కోసం వెళ్తున్నారని చెప్తున్నారు. లేకపోతే ఆయన ఇంట్లో కూర్చోవచ్చు కదండి. ఎందుకండి ఎలక్షన్కి వచ్చి సీఎం అయ్యాక మరి ఏం చేస్తాడండి? రైట్. ఎలక్షన్లకు వచ్చి సీఎం అయ్యాక మరి ఏం చేస్తాడండి? లేకపోతే ఎలక్షన్లు రాకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. నిజంగా ఈ రోజున మీరు చూస్తున్నారు కదా సింగపూర్ యొక్క విధానాలు ఏమున్నాయి వ్యవసాయం మీద, అదేవిధంగా సింగపూర్ యొక్క విధానాలు కన్స్ట్రక్షన్ మీద ఏమున్నాయి అనేది ప్రజలకి తెలియచెప్పండి. ముందు సింగపూర్ అనేది ఒక చిన్న దేశం. సింగపూర్కి కావాల్సిన టెక్నాలజీ ఇతర దేశాల మీద ఆధారపడి తీసుకుంటున్న తరుణంలో ఈ రోజున సింగపూర్ వెళ్ళి నేను అది చేస్తున్నాను ఇది చేశాను అని చెప్తుంటే ఈ మాధ్యమాల్లో చూస్తున్నాం మనం. పెట్టుబడులకి ఎంఓయూలు అయినాయి సింగపూర్లో అని. వాటి మీద నిజంగా బహిరంగంగా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి ఈ రోజు వచ్చినటువంటి పెట్టుబడుల రూపంలో మీరు చెప్పిన వాటి మీద. దాంతోపాటుగా నిజంగా అండి సాయి గారు, ఈ రోజున రాష్ట్రంలో వ్యవసాయదారులని, ఇంజనీర్లని అవమానించేలాగా ఉంది వీళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రంలో, అది కూడా అమరావతికి ఆనుకున్నటువంటి ప్రదేశాల్లో మనం చూస్తున్నాం. ఈ రోజున కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాయి స్క్వేర్ ఫీట్ 1,200 రూపాయలతోటి. ఇక్కడ భూమి కూడా ఇచ్చి మనం స్క్వేర్ ఫీట్ ని 2,400 రూపాయలకి వాళ్ళతో కట్టిస్తూ ఉన్నాం. ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల కంపెనీలకు ఇచ్చి. ఇది ప్రజల డబ్బుని దోచడం కాదా అండి?
ఏంటంటే పెట్టుబడుల పేరుతోటి భూముల్ని, ప్రజల యొక్క డబ్బుని విదేశీ కంపెనీలకి దోచిపెట్టి ఏర్పాటే ఇదంతా అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్. అనంతలక్ష్మి గారు, ఇక్కడ సింగపూర్ తరహాలో రాష్ట్రానికి రాజధాని కట్టడానికి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. కాకపోతే ముందు సింగపూర్ వాళ్ళే వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంటే కన్స్ట్రక్షన్కి ఇవాళ మనం వచ్చి వాళ్ళు మనకి కడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటున్నాం. రెండవది, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం మనం. మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంస్థలకి ఏం తక్కువైనాయి? అద్భుతమైనటువంటి భవనాలు, ఒక హైటెక్ సిటీ లాంటిది కట్టినా పోని చంద్రబాబు నాయుడు ప్రకటించేటువంటిది కావచ్చు, తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పబడేటువంటి హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కట్టింది మన వాళ్లే కదా. మన వాళ్ళు కట్టి మన వాళ్ళు అద్భుతంగా తయారు చేస్తుంటే లేదని ఎవరో ఇతర రాష్ట్రంలో, ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా కడతారని మనం ఎలా చెప్తున్నాం? మన వాళ్ళు ఇప్పుడు సేమ్ వస్తువు విదేశంలో తయారవుతుంది, ఇక్కడ తయారవుతుంది. ఇక్కడున్న వస్తువు కొండమని విదేశీ వస్తువు ఎలాగా కొందామని మన వాళ్ళు విదేశీ వాళ్ళు కడతామన్న కట్టుడు మన టెక్నాలజీ ఇది రెండు చూస్తే కనుక అదే కోరుకుంటారు. అదే తరహాలో ఎవరు కోరుకుంటున్నారు అనేది ఎందుకు మారింది? ఇప్పుడు విదేశీ వస్తువులు ఇప్పుడు మీరున్న ఇల్లు విదేశీ వాళ్ళు కట్టారా, లేకపోతే మీరు కట్టుకున్నారా? లేదా మీ విశాఖ సిటీలో ఉన్నటువంటి హైటెక్ సిటీ, ఇప్పుడు విశాఖ సిటీలో వచ్చినటువంటి ఐటీ సంస్థలన్నీ కూడా లోకల్ వాళ్ళతో కట్టించుకున్నారా, సింగపూర్ వాళ్ళు వచ్చి కట్టిపోయారు? మన వాళ్ళకి మనమే కట్టుకున్నాం సార్. అదే సార్, మన వాళ్ళకి మనమే కట్టుకున్నాం. కానీ ఇప్పుడు సార్ అప్పుడు టాటాకు ఉన్న ఇల్లుని ఎందుకు తీసేస్తున్నాం సార్? ఇప్పుడు డాబా ఇల్లులు కావాలని ఎందుకు అనుకో టాటాకి ఇల్లు అప్పుడులో ఉన్నవే ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా సార్. ఎప్పుడైనా టాటాకింటి గురించి అది కాదు, టాటాకింటి దగ్గర నుంచి భవనం కట్టింది మన వాళ్ళు తప్పించి పక్క దేశం వాళ్ళు వచ్చి కట్టలేదు. సింగపూర్ వాళ్ళు వచ్చి కట్టలా, స్విట్జర్లాండ్ వాళ్ళు వచ్చి కట్టలా. మన ఇంటిని మనమే కట్టుకున్నాం, మన ఊరోళ్ళు మన రాష్ట్రం వాళ్ళే కట్టుకున్నాం. ఎందుకు లేదు అంటున్న టెక్నాలజీ వాళ్ళ విశాఖలో చంద్రబాబు హయాంలోనే కదా ప్రారంభమైంది. కొండల మీద రోడ్డు వేసి ఆ కొండల మీద కట్టినటువంటి అన్ని కూడా మన దేశం వాళ్ళే కదా కట్టింది. అలాంటప్పుడు పక్క దేశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? మన దేశంలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎందుకు ఇయ్యం? మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని మనం డెవలప్ చేయకుండా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని మనం డెవలప్ చేస్తే మన కొరిగేది ఏంటి? ఇంకా మన దేశం, మన రాష్ట్రంలోనూ మనం ఇయ్యక పక్క రాష్ట్రంలో పక్క దేశంలోనూ మనకి ఇయ్యక ఇంకా మనం ఎలా ఎదుగుతాం? మన ప్రజలు ఎట్లా ఎదుగుతారు? ఎందుకు లేదు? సింగపూర్ రియల్ ఎస్టేట్ సంస్థలపై అంత ప్రేమ ఎందుకు? దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? దాని వెనక ఉన్న రహస్యం ఏంటో బయట పెట్టాలా? ఇవాళ సింగపూర్ ని మోడల్ గా తీసుకోవడంలోనే తప్పుంది. సింగపూర్ ని మోడల్ గా తీసుకోవడంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పుడడుగు వేసింది, బొక్కబోర్లా పడింది. సింగపూర్ ని మోడల్ గా తీసుకోవడం దగ్గరే సింగపూర్ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏముందో మీరు మీకు తెలిస్తే మీరు చెప్పండి సార్. నాకు అర్థం కాక అంత ప్రేమ ఏంటి? దాని వెనుకున్న రహస్యం ఏంటి? ఆ రహస్యాన్ని బయట పెట్టినట్టున్నాం. ఏ జనమైన ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు ఒకటే ఉండిపోదు. రైట్. రాజీవ్ గారు, రహస్యం ఏంటి అని అంటున్నారు. రైట్. టెక్నాలజీ సార్, కార్ ఎలాగొచ్చింది సార్? కార్లు ఎక్కడో తయారైన కార్లు అలాగా సార్, కార్లు ఎక్కడో తయారవుతున్నాయి. మనం ఎలాగా కార్ల మీద వెళ్తున్నాము? మన దగ్గర తయారయ్యిందా ఆ కారు? ఎవరు చెప్పారు మన దగ్గర తయారు కావట్లేదని? మన దగ్గర తయారు కావట్లేదని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన దగ్గర తయారు కావట్లేదని ఎవరు చెప్పారు మీకు? బెంజ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడలో బెంజ్ కంపెనీ తయారవుతుంది సార్. ఇప్పుడు విజయవాడలో బెంజ్ కంపెనీ అనేది మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఉంది. విజయవాడలో బెంజ్ కంపెనీ, విజయవాడలో బెంజ్ కంపెనీ అనేటువంటి బెంజ్ సర్కిల్ అనేది నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడే ఉంది. కార్లు ఇక్కడే తయారైనాయి, ఇక్కడే ఉన్నది కంపెనీ. మన వ్యవసాయం చూసి ఇంకొకరు నేర్చుకోకూడదా? ఇంకొకరు టెక్నాలజీ చూసి మనం నేర్చుకోకూడదా? రైట్, నేర్చుకోవచ్చు. వాళ్ళకి తెలిస్తే కదా. సింగపూర్ వాళ్ళకే తెలియదు టెక్నాలజీ, వాళ్ళ దేశంలో వచ్చి చైనా వాళ్ళు కడుతున్నారు. కార్లు ఎవరు ఉపయోగించారు, ఎవరు? నేను అడిగేది అనంతలక్ష్మి గారు, నేను సూటిగా అడుగుతున్న పదం మీరు అర్థం కావట్లేదు.
సింగపూర్ వాళ్ళకే Technology టెక్నాలజీ చేత ఉపయోగించుకోవడం ఎవరు కాదు. చెప్పారు? సింగపూర్ లో కన్స్ట్రక్షన్స్ ఆ దేశంకి చేత కాకనే చైనా వాళ్ళతో మలేషియా వాళ్ళతో కట్టించుకుంటుంది. చెప్పండి. వాళ్ళే విదేశాల వాళ్ళని తెచ్చి కట్టించుకుంటుంటే వాళ్ళు వచ్చి మనకు కట్టేది ఏంటి, వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి అని నేను అడిగేది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ పేరుతోటి 2 ఏళ్ల పాటు మభ్య పెట్టి ఇష్యూ మళ్ళీ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం. అంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్ మళ్ళీ విడిగా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కూడా ఇవ్వలేకపోయినారు కదా, రైట్, ఒక్క నిమిషం. మాస్టర్ ప్లాన్ కూడా ఇవ్వలేకపోయినారనే కదా వాళ్ళు రిజెక్ట్ చేసింది. రైట్. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేటటువంటి వాటిని ప్రవేశపెట్టండి, ప్రజలకు తెలియజెప్పండి, వ్యవసాయదారులకి వాటి గురించి అవగాహన కల్పించండి. అంతేగాని వ్యవసాయం అంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానిస్తారా? రైట్. అనంతలక్ష్మి గారు, వ్యవసాయం పెట్టుబడులు కాదు, కన్స్ట్రక్షన్కి ఆహ్వానిస్తున్నారు. వ్యవసాయం దాని వెనక కూడా రహస్యం ఉంది. పెట్టారు. వ్యవసాయం రైట్, చెప్పండి అనంతలక్ష్మి గారు. అగ్రి చెప్పండి బిజినెస్ సార్. విన్నారు కదా 2 క్వశ్చన్లు కూడా. చెప్పండి సార్. ఇప్పుడు విదేశాలకి సంబంధించి ఏది తెలియదు అనుకోవడం, వ్యవసాయ పెట్టుబడుల గురించి తెలియని వాళ్ళ గురించి వెళ్ళి పెట్టుబడులు అడగడంలో తప్పు, వ్యవసాయం గురించి అని అన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండానే ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు బ్రతికేస్తున్నారా? అవునండి, సింగపూర్ లో వ్యవసాయం చెయ్యరు, వాళ్ళకి చేత కాదు. వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయం చేయకుండా సింగపూర్ లో వ్యవసాయ ఉత్పత్తులు ఉండవు, వాళ్ళకి పంటలు లేవు. అదేనమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మలేషియాలో వ్యవసాయం ఉంది, సింగపూర్ కు వస్తాయి, అవి తెలుసు సార్, అవి తెలుసండి. మలేషియాలో చెప్పండి అమ్మ, అపారమైన భారతదేశం ఇది, అపారమైనటువంటి పెద్ద భారతదేశంలో ప్రతి ఒక్క ఉత్పత్తి కూడా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి రైతులకి ఇక్కడ కొరత లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఆధునిక వ్యవసాయానికి. సింగపూర్కి ఇవ్వకూడదని చాలా రాజధాని ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా 3-4 పంటలు, దాదాపు 300-400 రకాల పంటలు, 300-400 పువ్వులు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, ధాన్యాలు కానీ, 300-400 రకాల పంటలు పండించినటువంటి రైతుల్ని, రైతు కూలీని, వ్యవసాయ కార్మికుల్ని వాళ్ళని డీస్టెబిలైజ్ చేసేసి అక్కడ వాళ్ళ బ్రతుకుని ప్రశ్నార్థకం చేసి, వాళ్ళ బ్రతుకు ప్రశ్నార్థకమైంది వాళ్ళు అక్కడ చేసి, ఇవాళ సింగపూర్ కంపెనీ వాళ్ళతో వ్యవసాయం అగ్రి బిజినెస్ వాళ్ళతో చేస్తారంటే అసలు ఏమన్నా ఇది హాస్యాస్పదంగా ఉంది. రైట్. ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికా లేకపోతే ఇంకా అధోగతి పాల్చేయడానికా? రాష్ట్రంలో గతంలో 9 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలు ఈ రోజున వాళ్ళ టెక్నాలజీ మన దేశానికి, మన రాష్ట్రానికి పనికిరాదా? ఫైనల్ గా ఒక్కటి దేశాల కావాలా? ఇక్కడ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలా? ఇతర దేశాల్లో పనికిరాని వాళ్ళ మన దగ్గర తెచ్చుకొచ్చుకొని పని చేయించుకుందామా? రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి. విదేశాలంటే దేశాలు పరిగెట్టకుండా ఉంటే ఆ టెక్నాలజీ ఎక్కడో ఉపయోగించవచ్చు సార్. రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈవేళ సింగపూర్ పర్యటన తర్వాత ఏ స్థాయిలో మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు అనంతలక్ష్మి గారు? ఇక్కడే చదువు ఉంది కదా సార్, మరి అమెరికాలో వెళ్ళి చదివేస్తున్నారు ఎంఎస్లు అవిని. అనంతలక్ష్మి గారు, సింగపూర్ ఇప్పుడు అంటే మనం గతంలో చూసిన దానికి ఇప్పటికీ కొంచెం చూద్దాం సార్. చెప్పండి. ఏపీ ఎలా ఉండేది, ఎలా తయారైంది? చెప్పండి. సింగపూర్, అదే సార్, సింగపూర్ పర్యటన వల్ల ఏమొస్తుంది, ఎంత ఒరుగుతుంది, అక్కడ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకున్నారనుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకున్నారు అని అడిగింది కరెక్టే సార్. ఇప్పుడు అదే టెక్నాలజీని అప్పుడున్న హైదరాబాద్ ని ఎలాగుండదు అలాగే ఉంచితే గనక హైటెక్ సిటీలు ఇవి ఏ నమ్మకంతో అవన్నీ తీసుకొచ్చి చేశారో అదే నమ్మకంతో చేయగలని ఇదితో ఆ యొక్క ఆలోచనతోనే ఈ ఏపీ ఏర్పడిన తర్వాత కూడా చేస్తున్నది అదే విధానంతోనే వెళ్తున్నారు సార్. అంతేగాని ప్రజలు ముంచాలి, ప్రజల డబ్బులతో చేయాలి, ప్రజల డబ్బులతో పరిపాలించాలి, నేను తిరగాలి అని ఆయన ఎప్పుడు అనుకోవట్లేదు సార్. ఏది ఎక్కడ పెట్టుబడి తీసుకొచ్చి సింగపూర్ వెళ్ళినంత ఈ నెల ఆయన సొంత డబ్బులు పెడుతున్నారు అనుకోవడం భ్రమ సార్. రైట్. థ్యాంక్ యూ అనంతలక్ష్మి గారు, రాజీవ్ గారు, కృష్ణారెడ్డి గారు, పాపారావు గారు, గంగాధర్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద చూస్తే సింగపూర్ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున ప్రయోజనాలు లభిస్తున్నాయన్నది ప్రభుత్వం వైపు నుండి వస్తున్నటువంటి వివరణ. అదే సందర్భంలో దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయి.
రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుకెళ్తాయన్నది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నది చూద్దాం. రైట్, తాజాగా ఒక బ్రేకింగ్ అంశం చూద్దాం. తెలంగాణ ఎంసెట్ లీకేజ్ కేసులో శ్రీ చైతన్య విద్యాసంస్థల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కేసులో నిందితులైనటువంటి సందీప్, వాసు, గణేష్లు విద్యార్థులతో ఒప్పందాలు చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. శ్రీ చైతన్య ఓల్డ్ స్టూడెంట్ అయిన గణేష్కి కాలేజీ డీన్ వాసుతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అతను విద్యార్థులను బెంగళూరు క్యాంపుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేది మా ప్రతినిధి కృష్ణ